దేవుని మాటలు దొరకని కాలము ఇదొక్కటే. కళలు స్వప్నములు దొరకని కాలము, దేవుని స్వరము వినని కాలము ఇదొక్కటే. ఒకే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి వధువని మన ప్రవక్త చెప్పాడు. ఆమెతోనే తన లావాదేవీ జరుపుతున్నాడని చెప్పాడు ప్రియులారా. అందువలన దేవుని యొక్క రాకడ చాలా సమీపము. ఆ దినము అనగా చాలా దినాలు ఉన్నాయి. ప్రభు దినం ఉన్నది, రాకడి దినం ఉన్నది. ఇలా చాలా దినాల్లో కూడి చెప్పడం మంచిదే. అయితే ఈ దినము మనము యేసు యొక్క రాకడి దినం గురించి ఈ లేఖనాలు చెప్తాను. మన వర్తమాన పేరేంటన్నారండి? క్రైస్తవుడు విధిగా క్రైస్తవుడు తప్పనిసరిగా సంగమునికి వెళ్ళవలెనా అని వర్తమానుడు 3వ భాగాన్ని మీకు బోధించి దీన్ని ముగిస్తాను. క్రైస్తవుడు తప్పనిసరిగా ఆదివారము సంగమునికి వెళ్ళవలెనా? అది ఒక ఆదివారం వెళ్తే సరిపోతుందా? యూదుల శనివారం వెళ్తే చాలు, వాళ్ళ విధి ధర్మం మత ధర్మం నిర్వర్తించిన వారు అవుతారు. వారు పగలేమి వండుకోరు, వారు పొయ్యిల్లో నిప్పు రాజేయరు ఇప్పటికీ కూడా. మరియు వారు ఆరాధనకి వెళ్తే సరిపోతుంది. కానీ నిబంధన మారిన తర్వాత మనం వండుకు తినొచ్చు. రెండోది ఏంటంటే వాళ్ళ ఎక్కువ మార్లు మన మందిరంలో కనపడాలంటున్నాడు. మూడోది ప్రతి ఆదివారం మందిరంలో కనపడాలంటున్నాడు. నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతివాడు ఆదివారము మందిరంలో కనపడాలి. అదొక్కటే కాదటండి, ఇంకా తెలుసా మీకు? ఎక్కువ సార్లు కనపడాలటండి. అది బుధవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ప్రతిరోజు కావచ్చు. హైదరాబాద్లో సంఘం ఉంది. పాస్టర్ గారు కేరళ నుంచి వస్తారు, ఫ్లైట్లో వస్తాడు, ఫ్లైట్లో వెళ్ళిపోతాడు. ప్రతిరోజు ఆరాధన పెట్టి వెళ్తాడు. మరి అది ఏమన్నా నమ్మదగిన విధంగా ఉందా? కాపరి స్థానికంగా ఉండడు. అక్కడ దిగి ఇక్కడికి వచ్చి ఆరాధన జరిగి మళ్ళీ వెళ్ళిపోతాడు. వాళ్ళ సంఘబెట్టులో ప్రతి రాత్రి సమకూడతారు. ఒక్క పగలు మాత్రమే ఆరాధనకు వస్తారు వాళ్ళు. అలా ప్రతి రాత్రి రమ్మంటే ఎవరినైనా భార్య బిడ్డలు మిగులుతాం. ఇవాళ చాలా ఆబ్సెంట్లు ఉన్నాయి. అర్థమవుతుందా? ప్రార్థన గాలికి ఎగిరిపోవట్లేదు. ప్రార్థన దేవుని దగ్గర ఉంటుంది. దానికి తగిన సమయంలో రియాక్ట్ అవుతాడు. అంటే ఏంటి? స్పందిస్తాడు. కనుక ప్రియులారా, ఇది ఆదివారంతో అయిపోయేది కాదు. బుధవారం వెళ్ళాలి, శుక్రవారం వెళ్ళాలి, ఎవరింట్లైనా ఒక కోడుకుంటే వెళ్ళాలి, ఈడ్చుకుంటే వెళ్ళాలి శరీరాన్ని. మేము నడిచి వెళ్ళిన దినాలు ఉన్నాయి, మరియు సైకిల్ మీద వెళ్ళిన దినాలు ఉన్నాయి, బస్సులు ఆటోల్లో వెళ్ళిన దినములు ఉన్నవి. అది బాధ్యత. ఆమెను హల్లెలూయా. కనుక ఈ వాక్యాన్ని కొంచెం సేపు మనం విందాం. దేవుడు ఎంతో తేలికైపోయాడు. ఎవరికి అంజజనులు కాదు, మనకే బరువుగా ఉండవలసిన దేవుడు తేలికైపోయాడు. లోక సంబంధమైన సంగతులు బరువుగా చేసుకుని మేలు కలిగించి ఆత్మ సంబంధమైన సంగతులన్నీ బరువుగా తేలిక చేసేసుకున్నారు. బరువుగా ఉండవలసింది పోయి, నేను దీన్నే బరువుగా చూస్తాను, నేను దీని వైపే చూస్తాను, నేను లోకం వైపు, సమస్య వైపు, పరిస్థితుల వైపు నేను ఎన్నడూ నాకు చూడలేను, నాకు చూడటం రాదు కూడా. ఆమెను హల్లెలూయా. కనికరే ప్రియులారా, దేనినైతే బరువుగా తీసుకోవాలో దాన్ని తేలిగ్గా తీసుకున్నారు, దేనినైతే తేలిగ్గా తీసుకోవాలో దాన్ని బరువుగా తీసుకున్నారు. ఆ బరువు కింద పడినప్పుడు మనకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. కనికనే ప్రియులారా, మీకు ఖచ్చితంగా చెప్పడానికి మీ బరువు దించుకోమన్నాడు ఆయన. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. మీ భారములు తెంచండి, మీ బరువులు తెంచండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. లోకం ఒక భారంతో కూడుకున్నది, ఒక బరువుతో కూడుకున్నది. మానవ జాతికి విశ్రాంతి లేకుండా చేస్తున్నది అది. ఈ లోకంలో మనకి విశ్రాంతి, పరలోకంలో మనకి విశ్రాంతి. ఖచ్చితంగా మీరు పాతాళానికి మీరు వెళ్ళరు. ఈ వర్తమానం నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ, లేదా మరి ప్రభురాత్రి భోజనం స్వీకరించిన ఎవరైనా సరే వారు పాతాళంలోకి వెళ్తారని నమ్మదగిన విధంగా వాక్యం లేదు. వారు పరలోకం వెళ్తారని చెప్తుంది. నేను అదే చెప్తా ఉన్నాను. ఆమెను హల్లెలూయా. మన ప్రభువు యేసంట 2 ధ్యానాలు ఇచ్చాడు సంఘానికి. ఎన్ని ధ్యానాలు? 1 పాత నిబంధన, 2 కొత్త. 1 వాక్యము, 2 పరిశుద్ధాత్మ, 1 బైబిల్, 2ది వర్తమానం. 2 ధ్యానారాలు. ఆ పేద విధవరాలు ఏమిచ్చింది? ఈయనేమిచ్చాడు తిరిగి? అది నీ ఇస్తే నీకు తిరిగి ఇచ్చేస్తాడు. తన ప్రాణాత్మలు ఇచ్చేసింది. ఏమి ఇచ్చేసింది? ఈయనేం చేశాడు చూసావా? సంఘానికి 2 ధ్యానారాలు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? పూట కూని వాళ్ళు ఇల్లు కాడ ఇచ్చాడు.
ఎక్కడిచ్చాడు 2 రూపాయలు? ఇప్పుడు ఆ గల్ఫ్ కంట్రీస్ అన్ని కొన్ని దేశాల్లో దిన్హారం అంటారు, దాన్ని దిన్హారం అని ధ్యానారం అని చెప్పి రాయబడింది. అవునా? వాళ్ళ డబ్బు పేరేంటి? బంగ్లాదేశ్ కరెన్సీ పేరేంటి? టాకా. అర్థమవుతుందా? ఒక్కో దేశానికి ఆ డబ్బు యొక్క పేరు. పేద విధవరాలు ఏమిచ్చింది? నువ్వేమి ఇవ్వాలి? ఆయన నీకేమిచ్చాడు? కొత్త నిబంధన, వాక్యము, పరిశుద్ధాత్మ, బైబిలు మరియు వర్తమానము. 3 ఇచ్చాడు నీకు, నువ్వు 2 ఇచ్చావు. దాని ద్వారా నీ ఆత్మను పోషించుకోవాలి. అన్నముతో శరీరాన్ని పోషించుకుంటున్నట్లే వాక్యముతో ఆత్మను పోషించుకోవాలి. నీ ఆత్మ పోషించుకోవడానికి నువ్వు పరితపించాలన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఎవరు కూడా ఆత్మను పోషించుకోవడానికి ఇష్టపడరు, మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడరు, వాక్యం వినడానికి ఇష్టపడరు, వినదాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడరు, దాన్ని ప్రకటించడానికి ఇష్టపడరు. కానీ ఆయన వచ్చేదో నిన్ను దీవించాలంటావు. ఎన్నో ఆపదలు, ప్రమాదములు ఎదుర్కొని ఈ ప్లేస్లో నిలబడ్డాను. ఇక్కడ ఒక నీటి పట్టు ఉండదు. బయట వాళ్ళు నీళ్ళు పొద్దున్న మా పిల్లలు చూశారు, మా నీళ్ళు పట్టుకొని వచ్చారు వాళ్ళు. అవునా? అక్కడ నీళ్ళు ఇవ్వకపోతే నా ఇంట్లో నీళ్ళు తీసుకోమని ఇంకొక ఆయన వచ్చారు. ఇదేంటిది? ఒక నీటి వాగు మమ్మను వెంబడిస్తుంది. నో డౌట్. అది కంట్లకి కనబడదు, చెవులకి వినబడదు, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఆమెను హల్లెలూయా. నీళ్ళే కదా. డైలీ ఎవడైనా నీ ఇంటికి ఓ బింది నీళ్ళకి వచ్చి, బింది తర్వాత చిన్న బకెట్ నీళ్ళకి వచ్చి, తర్వాత చెంబు నీళ్ళకి వచ్చి, తర్వాత గ్లాసు నీళ్ళకి వచ్చి ఇక ఆపేస్తావు. రేపు రాకు అంటావు. రేపు అంతేనా? రోజు ఇవ్వగలవు పెట్టి. నీళ్ళు ఉన్న చోట కూడా నువ్వు నీళ్ళు ఇస్తావా? ఆమెను హల్లెలూయా. సరే, దాన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మనకేమిచ్చాడు దేవుడు? మీరు సరిగిన అర్థం అవ్వదు. పిల్లలు కూడా సరిగా కూర్చోవాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, వారి కోసం మనం ప్రార్థించాలి. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యం ఇది. 3వ భాగం తీసుకున్నాను, దీంతో ఆగిపోతుంది. అది ఇక యూట్యూబ్కి వెళ్తుంది. అది లక్షల్లో జనం చూస్తున్నారు, మనం కాదు. 2,50,000 దాటింది అది వ్యూస్. అర్థమవుతుందా? ఆమెను హల్లెలూయా. వచ్చి వినండి. అక్కడ షూటింగు, ఇక్కడ స్పీకింగు, మీరేమో లిజనింగు. శ్రద్ధగా వినండి. దొరకని సమయములు ఇవి. నువ్వు దేవునికి దొరికావు, నీకు వాక్యం దొరికింది. తదుపరి నీకు పరలోకం దొరుకుతుంది. నువ్వు కిందకి వెళ్ళకూడదు, నువ్వు పైకి వెళ్ళాలి. నువ్వు పైనుంచి వచ్చావు కనుక. సరే, ఇది కూడా మనం విన్నాం. ఆమెను హల్లెలూయా. ఇప్పుడు ఏమిచ్చాడు మనకైనా? మీరు ఖచ్చితంగా కాపరిని, సంఘమును, ప్రభురాత్రి భోజనమును ప్రేమించాలటండి. ఎవరిని? నన్ను, సంఘాన్ని, ప్రభురాత్రి భోజనాన్ని. కాపరి దగ్గర వాక్యం ఉంది, అది సంఘానికి బోధిస్తాడు. అప్పుడు సంఘము కాపరిని ప్రేమించాలి. అది మొదటిది. అర్థమవుతుందా? మీలో మీరు ప్రేమించుకోవాలి, అది సంఘము. అది 2వది. 3వది ప్రభురాత్రి భోజనమును ప్రేమించాలి. దానికోసం చాలా మంది వెళ్ళిపోతున్నారు. నా బతుకులో, నా జన్మలో ఎన్నడూ ప్రభురాత్రి భోజనం మిస్ అవ్వలేదు. నేను ఏకత్వంలోనే ఎక్కువ తీసుకున్నాను. నేను త్రిత్వంలో ఇచ్చేవారు కాదు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చేవారు మనకు తెలియదు. అది వాళ్ళు ఎవరో తెలియదు. ఈ రోజు కూడా వాళ్ళ కాపురం అనేది నాకు ఎదురైతే వాళ్ళు చూసి భయం వేస్తుంది నాకు. అవునా? ఆమెను హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? మూడింటిని ప్రేమించాలంటే అప్పుడు ప్రభురాత్రి భోజనాన్ని తప్పిపోవు. ప్రభురాత్రి భోజనాన్ని నువ్వు తప్పిపోవు, నువ్వు సంఘముని తప్పిపోవు, నువ్వు కాపరిని తప్పిపోవు. ప్రేమించినప్పుడు నువ్వు ఎన్నడూ ద్వేషించలేవు. యూ షుడ్ లైక్. నేను చెప్తున్నాను, నువ్వు ప్రేమిస్తే నువ్వు ద్వేషించలేవు. నువ్వు ఎవరినే చూడు, నువ్వు ప్రేమించే ద్వేషించగలవా? ఏమైనా హల్లెలూయా. నీకు ద్వేషించేవారి జాబితా వేరే ఉంటుంది, ప్రేమించేవారి జాబితా మనుషులకు ఉంటుంది. కానీ క్రైస్తవుడు అందరినీ ప్రేమించాలి. నీ శత్రువుని ప్రేమించి, పాపిని ప్రేమించాలి. అప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకుని, నీ కుటుంబాన్ని, సంఘంని ప్రేమించాలి. నువ్వు ప్రేమించడానికే జన్మించావు. నీ శత్రువులు ప్రేమించాలి తెలుసా? నీ రూపంలో నీకు విరోధులు ఉంటే వాళ్ళు ప్రేమించాలి. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నువ్వు ద్వేషించకూడదు. నువ్వు ద్వేషిస్తే నరకానికి వెళ్తావు, నరహంతకులు అవుతారు. అందుకే నేను ప్రతిదినం నా ప్రార్థనలో నా శత్రువులు మీరు క్షమించని చెప్తాను. నేను ఏమని చెప్తామండి? రండి. ఎవరిని ప్రేమించాలి? సంఘమును, కాపరిని, ప్రభురాత్రి భోజనమును ప్రేమించాలి.
విలియం కింద కూర్చొని అన్నయ్యకి సీట్ ఇవ్వండి. ఇక్కడ ఉంది రండి. ఇక్కడ ఉన్నాయి. అది నువ్వు ప్రేమించడానికే జన్మించావు. అప్పుడు నీ ప్రేమ క్రీస్తు పరిపూర్ణమవుతుంది. ఎందుకంటే క్రీస్తు నీలాగే ప్రేమించాడు. తను ప్రేమించి చూపి నిన్ను ప్రేమించమన్నాడు. సమా ఇప్పుడు ఏమంటున్నాడు? తను ప్రేమించి అంటే తను ఒక మోడల్ నీకు ఉంచాడనమాట. ఒక ఆదర్శాన్ని నీకు వదిలిపెట్టాడనమాట. ఆయన నిజంగా నీ గురువు అయితే నువ్వు ఏం చేస్తావు? ఆ ఆదర్శాన్ని స్వీకరిస్తావు అనమాట. వర్తమానం ముగించాలని కోరుకుంటున్నాను. ముందుకే తరగతి గమ్ముని. ఇప్పుడు అర్థమవుతుందా ప్రేమ మీద ఏం మాట్లాడానో? ఎవరిని ప్రేమించాలి? బల్ల ఎప్పుడుందో ఎప్పుడు క్యాలెండర్ చూసుకోవాలంటండి. బల్ల ఏ సంఘానికి ఎప్పుడు బల్ల ఉందో, నా సంఘానికి ఎప్పుడు బల్ల ఉందో ఖచ్చితంగా చూసుకోవాలి సార్. చూడండి, నేను అందరికీ మెలకు చేయాలండి, కానీ సంఘమే నాకు మెలకు చేయాలి. మీరు పలానా బల్లైనం చేశారు, వాళ్ళ వారం లేవబోతూ ఉన్నారు. మీరు సిద్ధపడ్డారా? ద్రాక్షరసం తయారు చేశారా? అవునా? సంఘాన్ని మీరు పిలుస్తున్నారా? లార్డ్ సపర్ నెలకొకసారి వస్తుంది. ఓన్లీ 3 hours ఉంటాం మనం ఇక్కడ. ప్రభురాత్రి భోజనం, ప్రభు యొక్క రక్తమాంసములు భుజించే పని అది. అది రాత్రి తినే భోజనం. అది దాన్ని ఖచ్చితంగా నువ్వు ప్రేమించాలి. దాని గురించి లెక్కలేని సార్లు బోధించాను నేను. సంఘమును ప్రేమించాలటండి. మీరే సంఘము. మిమ్మల్ని మీరు సహోదర ప్రేమతో సహోదర ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు మనోహరమో. మరియు ఆ అహరోను తల మీద నుండి అంగీ మీద నుండి కారిన పరిమళ తైలముతో సమానము. అంటే అది అందులో ఏముంది? పరిమళ వాసన ఉంది, మేలుంది, మనోహరం ఉంది, ఐక్యత ఉంది. అక్కడ శత్రువు అక్కడికి ప్రవేశింపడు. మీ ఐక్యతను బట్టి, మీ ప్రేమను బట్టి సాతాను ఆ స్థలములకు రాలేడని చెప్పాడు. అర్థమైందా? సరే, నేను పాయింట్ వైజ్ చెప్తున్నాను. చాలా లాస్ట్ మెసేజ్ మూడుకి ఇది లాస్ట్ది. నెక్స్ట్ వీక్ ఏమొస్తుందో మనకు తెలియదు. వారం అంతా ప్రార్థించి నెక్స్ట్ వీక్ మెసేజ్ తీసుకోవాలి. మానవ జ్ఞానంతో బోధించేది కాదు, ఇది వర్తమానం నాది గారు. దిస్ మెసేజ్ ఈజ్ నాట్ మై ఓన్. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. దేని ప్రేమించాలి? లోకమును ప్రేమించిన, బంధువులు ప్రేమించిన, స్నేహితులు ప్రేమించిన దానివల్ల అనాకాశ ప్రయోజనం తక్కువ ఉంటుంది. దానివల్ల ప్రయోజనాలు లేవు. ప్రేమించొద్దని నేను అన్నాను, ప్రేమించమనే చెప్పాను. కానీ మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలో, నీ మొదటి ప్రేమ ఎవరికి దానికి ఇవ్వాలి నువ్వు. అది ప్రేమించొద్దని చెప్పానా? విడిచిపెట్టమని చెప్పాను. అర్థమైందా? నువ్వు ప్రేమిస్తే వాళ్ళని విడిచిపెట్టాలి. వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళని ప్రార్థించాలి. నీ ప్రేమ అప్పుడు కనబడుతుంది. ఏం చెప్పానండి? ఆమేన్, హల్లెలూయా. మీరు మేల్కొనండి, మీ అంతరాత్మలను మేల్కొల్పండి, మీ మనస్సాక్షులను మేల్కొల్పండి. మీరు మేల్కొనండి. ఇది నిద్ర మేల్కొని వేళ. ఏ సమయం ఇది? నిద్ర మేల్కొని వేళ. ఇది నిద్ర మేల్కొని వేళ. మీరు మేల్కొనండి. మీ మనస్సాక్షిని, మీ అంతరాత్మను నువ్వు లే. నీ శరీరం లేదు, నీ ఆత్మ నిన్ను లేమని చెప్తా ఉంది. ఆత్మసిద్ధమైన శరీరం నిజంగా అది బలహీనమైంది. దాని పాపం నీకు లేవాలని ఉంది, నాకు తెలుసు. నీ బలహీనత నా బలహీనత, నా బలహీనతలు మీ బలహీనతలు. మనము ఒక రకమైన బలహీనత అయినను దీన్ని నువ్వు మేల్కొల్పాలి. నువ్వు లెగు, నా మాట విని లెగు. ఎందుకంటే ఈ ఫిజికల్ ధర్మాన్ని, భౌతిక ధర్మాన్ని కలిగి ఉంది శరీరం. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా వాటిని మేల్కొల్పాలి. ఖచ్చితంగా ఏం చేయలేను మనం? మేల్కొల్పకపోతే నువ్వు మేల్కోలేవు. ప్రార్థన కొరకు నువ్వు మేల్కోవాలి. అసలు నిజమైన ప్రార్థన 3 to 6. ఎవరైనా సరే 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒక జామ ప్రార్థించే వారి దేవుని పిల్లలు అవుతారు నా దృష్టికి. నేను కాకినాడలోనే బ్యాచిలర్గా ఉన్నాను, కానీ నేను ప్రార్థన లేవలేకపోతున్నాను. అప్పుడు నేను ప్రార్థించాను. 3 గంటలకి నన్ను తట్టారు ఆయన. ఇక్కడ ఎలా పడుకుంటే అండి, ఇక్కడ ఎలా వస్తుంది, నప్పని కొట్టారు. తుళ్ళి పళ్ళు వేసాను. ఇది నీవే, మీకు గతంలో చెప్పాను, గుర్తులేదు నాకు. నేను లేచి నన్ను లేపింది ఆయన. నువ్వు లే, నువ్వు ప్రార్థనకి లే, నువ్వు ప్రార్థించు. ఎందుకో ప్రార్థించక్కర్లేదని చెప్పలేదు, ప్రార్థించమని చెప్పాడు ఆయన.
ప్రార్థన అక్కలొద్దు, గూడక్కలొద్దు, నా నోరుతో ఇంట్లో స్తుతి స్తుతి అంటే సరిపోతుంది అని అంటే బాగుంది కదా. ఎంత లక్కీ ఫెయిల్స్ అవుతుంది మనం, ఎంత పని అప్పగించారు చూసారా. ఆమె హల్లెలూయా. ఇక్కడే మన ప్రాణం ఏమవుతుంది, కరిగిపోతుంది. కరగాలి కూడా, అది తన కొరకు కరగాలి. ఇది అవునా, నీ కొరకు కరిగిన, లోకం కొరకు కరిగినా తిరిగి కరిగిన దాన్ని నువ్వు లేపలేవు. హల్లెలూయా. కరిగిన తన కోసం కరిగితే ఇది బాగుంటుంది. హల్లెలూయా. ఆ దినము సమీపించే దినము, మరి మొదటికి వస్తున్నాను. ఏ దినమో? ప్రభు యొక్క రాకడ దినము. దీన్ని సంగమం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలన్నాడండి. బాగా అన్నీ గుర్తుంటాయండి. ఈ సంఘస్థులకి అన్నీ ప్రార్థన చేయట గుర్తుంటుంది. ఆదివారము, బుధవారము, శుక్రవారము ప్రభురాత్రి భోజనము, ప్రసన్న ఇంట్లో కూటం. ఈ మతిమరుపు ఎందుకు వస్తుంది? నేను ఆత్మీయ మతిమరుపు అని వర్తమానంలో 3:2 చెప్పాను బాబు. ఆ వర్తమానం అలా చెప్తాను ఎప్పుడైనా. ఎంత అద్భుతమైన వర్తమానమో అది. దేవుడు కనుక దాని మర్మాన్ని ఇప్పి బోధించాడు. మామూలు బోధించలేడు దాన్ని. ఏం చెప్పారండి? ఇది సంఘం యొక్క గడి అంట. ఎవరి గడి ఇది? ప్రవక్త గడియా, క్రీస్తు గడియా? ఇది నీ గడియా? అబ్బబాబా, ఇది నీ గంట, ఇది నీ సమయము, ఇది నీ గడియా. అది చూసుకో. సంఘం యొక్క గడియ రావట్లేదని మనం ఎలా ఉంటాం అంటే, వస్తాడు పాస్టర్ వస్తాడని చెప్తాడు. 2000 సంవత్సరాలుగా అలాగే చెప్తున్నారు. వస్తాడు, ఇట్లే వస్తే చూద్దాం. ఏం చూస్తా వస్తే? ఋతువులు రావట్లేదా? వేసవికాలం, వర్షాకాలము, శీతాకాలం రావట్లేదా? ఈ వస్తున్నాయి లేవా? అమాస వస్తుందా లేదా? పౌర్ణమి, సముద్రానికి ఆటుపోట్లు రాడని ఎలా చెప్తున్నావు నీవు? వస్తానే అందులో రాయించుకున్నాడు, రాడని ఎలా చెప్తున్నావు నీవు? ప్రకృతి ధర్మం తను నిర్వర్తిస్తుంది. ఆత్మీయ ధర్మంలో దేవుడు చెప్పింది లేదా నెరవేరదా? అవన్నీ తెలిసి తెలదాం. సముద్ర ఒడ్డున వాళ్ళకి ఆటుపోట్లు తెలుస్తాయి. పౌర్ణమి, అమాసలో, ఋతువులు, కోటా బియ్యం ఎప్పుడు వస్తాయి? రైసు మిక్సరీ చేసి వండుకుంటున్నాం. అన్నీ తెలిసిపోతున్నాయి మనకి. ఎప్పుడు వస్తాడో చెప్పేశాడు. దాంట్లో మర్మం లేదు సుమా. ఇదే ఆ కాలం. మనమంతా నమ్మితే ఇదే ఆ కాలము. అది రేపే, ఈ రోజే కావచ్చు, లేకపోతే రేపు ఉదయం కావచ్చు. అది చూసారా? అది ఎంత పక్కనే ఉంది, మన పక్కనే. మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో మీరు అర్థం చేసుకోండి. ఎవరిని పట్టించుకోకండి, దేవుని మాత్రమే పట్టించుకోండి. అప్పుడు అన్ని పట్టించుకుంటాడు, నీ సంగతులన్నీ కూడా. ఆమేన్, హల్లెలూయా. ఈ 15 రోజులు 15 రూపాయలు నా దగ్గర. ఈ 15 రోజులు మా పిల్లలు చూశారు, అద్భుతాన్ని చూశారు వాళ్ళు. ఏం చెప్పారండి? సంఘమునకు ఆచారముగా వెళ్ళవద్దు. గతంలో చెప్పాను. సంఘానికి ఎలా వెళ్ళకూడదమ్మా? ఆదివారం గుడికి వెళ్ళాలి. మహా తప్పు. నా దృష్టి అది పాపం కూడా. అది వ్యర్థమైన ఆరాధన అంట. నువ్వు వ్యర్థ ఆరాధనకి వెళ్తున్నావు. ఆదివారం కానీ గుడికి వెళ్తావా? ఇది ఆత్మీయంగా కొంచెం లోపలికి అర్థం చేసుకో. ఆదివారం కనుక గుడికి వెళ్తావా? నో, అది ఆదివారమే. ఆదివారం కనుక గుడికి వెళ్తావేంటి? ఆదివారం గనుక నీ భర్త యొక్క పునరుద్ధాన దినమును గౌరవించడానికి వెళ్తున్నావు. ఇంట్లో ఉన్న భర్తను రోజు గౌరవిస్తావు, మంచిదేది. నీ భర్త యొక్క పునరుద్ధాన దినమును ఆయన ఆరాధించి దినము. రెండోది అది ఆయన ఆరాధించు. మూడోది నీ ఆత్మకు విశ్రాంతి దినము. నీ శరీరానికి కాదు, నీ ఆత్మ వాక్యము విని నువ్వు భోజనం చేసి ఏం చేస్తావు? మత్తి వెళ్తావు. భోజనం పొడిపడి తిని ఏం చేస్తావు? మా భావని కాదు, ఆవిడెవరు మాధవి గారు భోజనం పెట్టారు. ఏం చేసాం? తిని మత్తిల్లాం. ఇలా అర్ధనేత్ర నిమిలి అర్ధ నిలీమ నేత్రాలు అయ్యాయి. ఇలాగమ్మా ఏం చేసాం మనము?
అదేం చేది మత్తిల్లి విశ్రమిస్తుంది అన్నమాట. విశ్రాంతి తీసుకో. ఆదివారం ఏంటి? ఆత్మకు అది ఆ రోజుకే దానికి విశ్రాంతి. ఆ రోజే నువ్వు అన్నం పెడుతున్నావు దానికి, రోజు పెట్టలేవు నువ్వు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు 6 రోజులు తిని 7వ రోజు కూడా దానికి అన్నం పెట్టవా? నువ్వు 6 రోజులు తింటున్నావు కదా అని పంచపక్ష పర్వాణాలు. భోజనాలు ఏముంటున్నాయి? వేపుడు, పులుసు కూర, పచ్చడి, పులుసు, పెరుగు, నిలవ పచ్చళ్ళు, అప్పటికప్పుడు రోడ్డు అన్ని తింటున్నావు నువ్వు, రోజు తింటున్నావు నువ్వు. ఆదివారం ఆత్మకి ఆహారం పెట్టడానికి ఏరి ఆత్మకు మరి ఎప్పుడు పెడతావు? అందుకని అది క్షీణించిపోద్ది. ఆత్మ ఏమవుతుంది తెలుసా? చెప్పు నిర్మల, ఆత్మ ఏమవుతుంది? ఖచ్చితంగా క్షీణిస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. వారం నడిచిని 6 రోజులు తినుకో, అప్పుడు నువ్వేమవుతావు? పుష్టిగా ఉండవా? డైటింగ్ చేస్తున్నారు. డైటింగ్లు కుదరవండి. డైటింగ్లు ఏం కుదరదు. తగినంత శారీరక శ్రమ ఉంటే ఏ డైటింగ్తో మనకే ఏమని హల్లెలూయా. నాకు పని లేదనుకుంటారండి. పొద్దున దరిదాపు నాకు ప్రార్థన అయిన తర్వాత 3 గంటలు నాన్ స్టాప్గా పని ఉంటుందండి. ఎవరు చేయలేరు. ఆమెకు అలా సహకరించకపోతే వాళ్ళిద్దరిని కాలేజీకి మనం పంపలేం. వచ్చిన వాళ్ళకి సమాధానాలు మనం వంటలవ్వు, బట్టలవ్వు. అవునా? అందరికీ ఉంటా, మాకు ఉంటాయి కదా. ఆమెను హల్లెలూయా. అలాంటి డైటింగ్లో కొంత శారీరక శ్రమ ఇచ్చాడు దేవుడు. మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆమెను హల్లెలూయా. ఆత్మకి ఏం కావాలి? శరీరానికి ఏం కావాలి? దేనికైనా ఆహారమే. వాక్యమైన అన్నమైన ఆహారమే. భోజనం ఒక జీవితము. భోజనమా నా జీవితముని కాపాడంటే నాకు భోజనం దయచేయని అడగాలి. నువ్వు అన్నం పెట్టాలి ప్రభువా. నాకు, నా భర్త బిడ్డలకి, నా భార్య బిడ్డలకి నువ్వు అన్నం పెట్టాలి. మీరు అన్నం పెట్టండి. ప్రభువే పోషణాధారం, మన అన్నోదకముల ఆధారం అంతా అయ్యున్నామని యెషయాలో మాట్లాడతాడు. అరుచి పిల్ల కాకులకి, ఆ చిన్న పిచ్చుకలకి భోజనం పెట్టు దేవుడైనా. యోబు గ్రంథంలో కాకిపిల్ల ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు ఇచ్చింది దేవుడైనా. మనం ప్రార్థన చేస్తే జవాబు అసలు నువ్వు ఒకసారి అసలు మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. దా రారా బాబు. ఏమంటాడంటే నీ పాపమును ఆపు, నీ ప్రేమని దేవునికి ఇవ్వు అన్నాడు. బా, పాపాన్ని మేము ఆపేసిన వాళ్ళు ఉంటారు, ఆపని వాళ్ళు ఉంటారు. అదనా సంఘం అంటే ఏంటి? పాపాన్ని ఆపేసిన వాళ్ళు, ఆపని వాళ్ళు. కూర్చో రవి. ఇప్పుడు నేనేం చెప్పాను? నీ ప్రేమను దేవునికి ఇవ్వు. ఎవరికి ఇవ్వాలండి ప్రేమను? లోకానికి, బంధువులకి, స్నేహితులకి, దురలవాట్లకి. అక్కడి నుంచి నిన్ను లాక్కొచ్చాడంటే అన్నిటి ఆ ప్రేమంతా తనకిమ్మని. నువ్వు నన్నే ప్రేమించి చూడు, అప్పుడేమవుతావు? నేను నీ ప్రేమిస్తాను. అప్పుడు నువ్వు ఎక్కడుంటావు తెలుసా? నేనుండి ఎక్కడున్నానో నువ్వు అక్కడ ఉంటావు. ఇందా పాతాలు కూడా చెప్పుకొచ్చాం. అక్కడ ఎవరైనా దేవుని మహింపరుస్తారా? అక్కడ ఎవరు స్తుతిస్తారా? అవి ఎవరు అక్కడ ఆయన నీ మహిమంతా ప్రకటిస్తారా? సజీవులే కదా. ఈ సజీవుని దేవుని ఆరాధిస్తే ఆయనతో ఉంటాం కదా. నేను దేవుని చూడాలి, క్రీస్తుని చూశాను. క్రీస్తే దేవుడు. మీరు ఎప్పుడైతే జరుగుతుంది మీకు. ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడరు. ప్రవక్త అపొస్తలులు ఎవరు చూడలేరు. ఆ స్థలానికి నేను తీసుకెళ్ళడం, ఆ ప్లేస్ అలాగే ఉంటుంది అన్నాడు. మనం క్రీస్తుని చూస్తున్నాం, మనం దేవుని చూస్తున్నాం. మనం ఉండబోవాని గురించి మనం వింటున్నాం. అందుకే నీ ప్రేమ నాకు ఇమ్మన్నాడు. ఎవరు అడుగుతారా? అది నాకు ఇవ్వు అని బతిమాలుతాడు. నీ ప్రేమ నాకు ఇవ్వు. అబ్బా, నీ ఆత్మనే, నీ మనస్సును, నీ ప్రాణాత్మ దేహములను నాకు ఇవ్వయ్యా. నాకు ఇచ్చి చూడు. నా కుమారుడు నీ హృదయం నాకు ఇవ్వు. నా కుమారుడు నీ హృదయం నాకు ఇవ్వు. నా కుమార్తె నీ హృదయం నాకు ఇవ్వు. అసలు నాకు ఇచ్చి చూడు. ఎవరిమ్మని అడగరు, అడుగుతారు లోకంలో. ఐ లవ్ యూ అంటారు. అప్పుడు నేను అయ్యో లవ్ యూ అంటాను. అదేం చల్లదు అక్కడ. అది లోక ప్రేమ. అది ఓడిపోతుంది. అది చివరి దాకా నిలబట్టలేదు. అది అవునా? ఆమెన్ హల్లెలూయా.
ఒకరిని చూస్తాడు, ఇంకొకరితో మాట్లాడతాడు. ఇక్కడ అడ్వాన్స్ తీసుకుంటాడు, అక్కడ తాళి కడతాడు. ఏదో గొడవ. హల్లెలూయా. నా ప్రేమను నీ ప్రేమను నాకు ఇవ్వు. ఎవరితో అయితే ఒప్పందం చేసుకున్నాడో ఇంకా ఆమెతో తప్పదు. నీకు ఉంగరం దొరికితే నీతోనే ఉండాలి. తల్లి కోసమో పిల్ల కోసమో నేను ఇంకో అమ్మాయిని దాన్ని ఏం పప్పకూడదు. ఇక్కడ ఈ పిల్ల నేను ఉరితోట రెడీగా ఉంది, ఇది కూడా మలేషియా నుంచి తెప్పించానని చెప్పింది. 7 వణుకుతూ రావాల్సిందే. నేను ఒప్పుకోను అలాంటి ప్రేమను. ఇప్పుడు అర్థమైందా? నేను సత్యం నా పిల్ల ఉంటే నేను ఒప్పుకుంటానా? ఏమైనా హల్లెలూయా. ఎవరిని అలా ఒప్పుకోను. తప్పు కూడా, అది పాపం కూడానే. ఆ కాపురం వర్ధిల్లదు కూడాని. ఇంకొకరు చేసుకున్నా నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు కూడా. మా మేనత్ కూతురు ఒక అబ్బాయిని ఇష్టపడింది, చేసుకున్నాడు, పిచ్చితే అయిపోయింది అంతే. ఇప్పుడు అమ్మాయిని చూడొచ్చు. ఆ సినిమా స్టార్కి అది ఎవరు సరిపోరండి, అంత అందగెత్తండి. నా మీద ఇలా ఉంటుందండి. అబ్బా మీ అంత ఎత్తు ఉంటుందండి పిల్ల. ఆమె ఈ ఈ నకిలీ ప్రేమని ప్రదర్శించలేకపోయింది. తెలుసా నీకు నకిలీ ప్రేమ మీలో ఎవరికైనా తెలుసా? అయిపోబా. నకిలీ ప్రేమ అయ్యో లవ్ యూ అంటది, నిజమైన ప్రేమ ఐ లవ్ యూ అంటది. సరే ఇది పక్కన పెడదాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ ప్రేమలు కూడా చెల్లను, అవి అంతగా మనకి ఇప్పుడు పనిచేయు కూడా. నీ ప్రేమను నాకు ఇవ్వు. ఇక ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు నన్నే. అబ్బా చాలా ఇష్టమైన మాట నాకు. నీ భార్య బిడ్డలు విడిచిపెట్టి నన్ను ప్రేమించమన్నాడా? పోనీ నీ భర్త బిడ్డలు విడిచి నన్ను ప్రేమించమన్నాడా? నీ సంఘాన్ని పోయి ప్రేమించగా నన్నే ప్రేమించమన్నాడా? అబ్బాబాబాబా ఎక్కడ కూడా భార్యనిస్తాడు, భర్తనిస్తాడు, బిడ్డనిస్తాడు, వారు వెళ్ళటానికి ఒక సవాసాన్ని ఇస్తాడు, అందులో సహోదరులు ఇస్తాడు. ఇంతటి ఆనందం ఎక్కడైనా ఉందా? అది ఏమిటో తెలియక. ఆమేన్ హల్లెలూయా. ఇది వర్తమాన సంఘం. ఇది మీ దేవుడు ఈ రీతిగానే మాట్లాడతాడు. అబద్ధం తీగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పచ్చిక బెల్లం ఎలా ఉంటుంది అది? కానీ నిజం అబద్ధం చెప్పి అమ్మగలవు, నిజం చెప్తే దాన్ని ఎవడ కొండు. నిజం చెప్పని కొంటాడా? దానివల్ల మైనస్ చెప్పు. ఎవరో దేవుడు తన కోసం నిజం చెప్పుకున్నాడు, తనను మాత్రమే ప్రేమించమంటున్నాడు. నన్ను స్నేహితుడు అడిగాడు, ఇక నువ్వు వారం నాడు సినిమా చూడకుండా, కనీసం వేసవికాలం ఒక గ్లాస్ బీర్ తాకుండా, అలాగో ఒక గ్లాస్ రమ్ము తాకుండా, లేకపోతే ఒక ఇది లేకుండా అది లేకుండా కళాపాసులు లేకుండా నువ్వు ఎలాగరా? నా ఆనందాన్ని ఆయనలో వెతుక్కున్నాను. నాకు అక్కడ ఆనందమో, వానుకోవలికి ఆయన మందిరం దగ్గర ఏం దొరికింది? నివాస స్థలమో. నాకు ఆనందం దొరికింది అక్కడ. అదే ఆ ఆనందాన్ని నేను దాన్ని తీసుకున్నాను. నాకు ఏ ఆనందం లేదు. నువ్వు ప్రేమించినప్పుడు నీకు ఆనందం దొరుకుతుంది. తన ఆనంద ప్రవాహంలోది నిన్ను తాగనిస్తాడు. ఇప్పుడు చెప్తా నేను, తన ఆనంద ప్రవాహంలోనిది. ఇప్పుడు లోకము మురికి ప్రవాహ జలములు తాగుతున్నాయి. ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం మేము. ఇదిగో బాటిల్ కిన్లే వాటర్ తాగుతున్నాం. మినరల్ వాటర్ అంతా ఏంటి? బోర్ వాటర్. అది ఇది ఏ వాటర్ అని బోర్ని తెవేస్తానండి. అదేంటి మంజీరా కాదండి, మంజీరా నేను ఎక్కడ తెస్తాను. పెద్ద పెద్ద డ్రమ్లు పెట్టుకున్నాడు. ఏం వాటర్ అది? ఏం చేస్తున్నాడు? కెమికల్. అది నీళ్ళు తాకూడదు. మరి ఎందుకు అమ్ముతున్నావు అన్నాను. బతుకు తెరుగు అన్నాడు. తాగేవాడు చచ్చినా పర్లేదు, కానీ ఆడు బతకాలి. ఇప్పుడు అర్థమవుతుందా? లోకం ఏం తాగుతుంది? సాతాను పంపినటువంటి మురికి ప్రవాహ జలము, కలుషిత జలము. ఇప్పుడు అర్థమైందా? దేవునికి ఎలా జీవజలం ఇచ్చాడు. అది వాక్యము. అది నువ్వు తాగాలి, వాక్యముని తినాలి, నీ ఆత్మీయ ఆకలి దాహముని తీర్చుకోవాలి, ఆత్మ సంబంధంగా ఆలోచించాలి నువ్వు. ఎప్పుడు ఫిజికల్గా క్రైస్తవుడు ఫిజికల్గా ఆలోచించకూడదండి. రాత్రికి బియ్యం లేవు అనేది నీకు అర్థమైంది. రాత్రి ఏం చెయ్యాలి? అంతే. ఆ మాట నీ గడప ముందు ఉంటుందని చెప్పబడేది నాకు జరుగుతుంది, మీకు జరుగుతుంది. లేకపోతే నేను ఈ సేవ చేయలేను. అర్థమైందండి? మీరు ఏం చేయాలి? అంటే మంచి నోరు ఉంచుకుని నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడి దృష్టికి మీ నేరస్తులు అవుతారు. మంచి నోరు ఉంది, మీకు మంచి స్వరం ఉంది, ప్రార్థించే పెదవి నువ్వు సంపాదించలేవు. ఈ వర్తమానం అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను నేను.
మీరు వినండి, వినకపోతే ఏమి ఏదో చెప్పినట్టు చెక్క చెట్టు అలా ఉండదు. ఇది ప్రతి మాట బంగారు తునక, ప్రతి మాట నీ ప్రేమ ఆయనకి మనుషులకు కాదని చెప్పాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. ఒక ఆరాధన స్థలంలో ఎవరుంటో తెలుసా? ఒక ఆరాధన స్థలంలో దేవదూతలు ఉంటారు, ఒక ఆరాధన స్థలంలో క్రీస్తు ఉంటాడు, ఒక ఆరాధన పరిశుద్ధాత్మ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ 3 ఉన్నాయి. ఇంకెక్కడ ఉండరాళ్ళు? ఇంకెక్కడైనా ఉండగలరా? ఆహ్వానం లేని చోట ఉండగలరా? ఆహ్వానం లేని పెళ్లికి వెళ్తావా? ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నారు? క్రీస్తు. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? ఖచ్చితంగా ఆయన ఆరాధించే స్థలములు ఈ 3 ఉంటాయి అన్నారు. చూశారండి, ఇక్కడ వధువు ఉంది, వరుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంది, దేవదూతలు. అలాంటి స్థలాలకి వెళ్ళడానికి ఇబ్బందులు పడిపోతున్నారండి. అలాంటి స్థలాలకి వెళ్ళడానికి, దేవదూతలు సంచరించే స్థలానికి, పరిశుద్ధాత్మ సంచరించే స్థలానికి, క్రీస్తు విశ్రమించి సంచరించే స్థలానికి మనుషులు వెళ్ళట్లేదు. అర్థమైందా? ఎందుకు మీ ఇళ్లను దేవదూతలు సందర్శించలేకపోవచ్చున్నారు? ఎందుకు మీ ఇళ్లను దేవదూత రాదు? టెలివిజన్ ఉంటే టెలివిజన్ ఉన్న ఇంటికి దేవదూతలు ఒక దూత కాదు, సమూహములుగా వస్తారటండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అందుకనే క్రీస్తు ఆత్మ దేవదూత సంఘాన్ని కాదు, ఇళ్లను కూడా దర్శించడం మానేశారు వాళ్ళు. సాతాను చెల్లిపోతున్నాడు. మీకు అర్థమవుతుందా? నా ఇంట్లో టీవీ ఉండకూడదని ప్రార్థించు. ఖచ్చితంగా ఈ రోజు నాటికి వచ్చి ఈ రోజుల నాటికి అది ఇంట్లో ఉండదు. అది ఆ దెయ్యం మోసిపోయి ఇంకొకరింట్లో పెడుతుంది. మీకు అర్థమైందా? ఆ టీవీని మోసిపోయి ఇంకొకరింట్లో. ముందు నీ జ్ఞానేంద్రియాలు దొంగిలించబడిన జ్ఞానేంద్రియంతో మీ భక్తి చేయలేరు. మీ చెవి దొంగిలించబడింది, మీ నోరు, మీ కన్నులు, ఈ 3 ప్రధానమైనవి. ఇవి దొంగిలించబడితే ఇంకేమైనా ఉందా? దొంగిలించబడిన జ్ఞానేంద్రియంతో భక్తి చేస్తే దేవునికి చెందుతుందా? ఈ కన్ను ఆడెత్తిపోయాడు, నోరెత్తి చెవెత్తిపోయాడు. ఒక టైలు ఉంటాడు మాకు, మీకు బట్టలు కుట్టినాయన, ఎప్పుడు పాత పాటలు అంటాడు. ఇవి వినకూడదు అన్నాను. ఇవి ఇంటే కానీ నాకు తృప్తి అవుతుంది అన్నాడు. పాత పాటలు అనిపోతే క్రికెట్ చూస్తాడు. ఇది చూడకూడదు అన్నాను. ఇది ఏంటంటే పర్లేదు కదా అని. ఇది పర్వాలేదు కాదు, ఇది చూడకూడదు అన్నాను. ఇది వినకూడదు, ఇది చూడకూడదు, తినకూడదు అంటే వింటారండి? మరి వాళ్ళు క్రైస్తవులు కదా. అంత నిష్ఠగా ఎవరున్నారు? అంత నిష్ఠగా ఎవరున్నారా? ఉన్నారు, అంత నిష్ఠగా ఉన్నారు. అంత నిష్ఠైన వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నారు, వారు దేవునితో మాట్లాడుతున్నారు. ఇది నిష్ఠతో కూడింది. జబ్బు చేసిన మనిషిని దేవుడి నీ దగ్గరికి వస్తే నీకు ఎలా ఉంటుందయ్యా? నిన్ను పరామర్శించడానికి వ్యక్తులు రారు. దేవుడు వచ్చాడు. నాకు నా బంధువర్గం ఎవరు రాలేదు. ఆమె నన్ను పట్టుకుని బాధపడుతూ ఉన్నారు. ఒకటి అడిగా, వీళ్ళు పెద్దవాళ్ళు అయినా తీసేయి, నేను హాయిగా వచ్చేస్తాను. వీళ్ళు ఉన్నంతసేపు వాళ్ళని పోషించి వాళ్ళు చదివించకపోతే వాళ్ళు బాధపడిపోతారు. ఆమె ఏమి చేసే పరిస్థితి లేదు. అర్థమవుతుందా? ఏమైనా హల్లెలూయా. ఏదంటే నేను ఏం చేస్తాడు? అంతకు మించి ఏమడుగుతాడు? ఆమెన్, హల్లెలూయా. నిష్ఠ కలిగిన వాళ్ళు ఎక్కడున్నారు? నీవే అలాగంటే ఇంకెవరు నిష్ఠగా ఉంటారు? ఇంకా నిష్ఠ ఎక్కడ వస్తుంది? హల్లెలూయా. ఎవరు ఉండాలి ఇంట్లో? సంఘంలో ఎవరు ఉండాలి? క్రీస్తు. ఇంట్లో ఎవరు ఉండాలి? మనలో ఎవరు ఉండాలి? ఎవరు మన జీవితంలో సంచరించాలి? ఏముంటే దేవుడు రాడు, ఏముంటే దేవదూతలు రారు. ఇది తెలుగే కదా. ఇది టీవీ కదా, ఇంకో టీవీ తెస్తున్నారండి. దానికన్నా పెద్ద తెస్తున్నారండి, గోడ అంత ఉంటుంది అది. ఇల్లుని హోమ్ థియేటర్గా. ఇంకా ఆడి స్వరం తప్ప దేవుని స్వరం ఉంది అక్కడ. ఇంటి నుండి పాటలు బయలుదేరుతాయా? ప్రార్థన బయలుదేరుతుందా? వాక్యం బయలుదేరుతుందా? ఆ ఇంటి వారు బయలు వెళ్ళి గుడికి వెళ్తారా? అది వెళ్ళెత్తదా? గుడికి వెళ్తానికి కోటి సాకులు.
కోటి సాకులు కాదు, కుంటి సాకులు. కోటి సాకులు ఉంటాయేటి? కుంటి ఏదైతే నీకు మేలు కలిగిస్తుందో దానికి కాడకి నిన్ను వాడు వెళ్ళనివ్వడు. అర్థమవుతుందా? జగత్తు పునాది వేయబడక ముందు దేవుని యొక్క కృప నీకు లేకపోతే నీవు ఎక్కడికి వెళ్ళలేవు, ఏమీ వినలేవు నీవు. ఏం చెప్పానండి? దేవుని స్తోత్రములు కలుగును గాక. ఒక ఆరాధన స్థలంలో ఎవరుంటారండి? దేవదూతలు ఎప్పుడు మనుషుల మధ్య, అంటే విశ్వాసుల మధ్యన ఉంటారండి దేవదూతలు. దేవదూతలు ఎక్కడ ఉంటారండి? నన్ను దూత యొక్క అనుభవాలు ప్రవక్తకున్నాయి. నా పాస్టర్ ఇప్పుడు బతుకున్నాడు. దూత యొక్క అనుభవం నాకు ఉందని ఆయనే చెప్పాడు. దూత యొక్క అనుభవం నేను చెప్పానానికి ఆయన నాకు దాని వివరణ. ఇప్పుడు దేవదూతలు ఎవరి మధ్య ఉన్నారు? ఖచ్చితంగా మన మధ్యన ఉన్నారు. దూత నన్ను ఒక ఆరాధన స్థలాన్ని నడిపించింది. నేను మరణించే వరకు నాకు జ్ఞాపకశక్తి ఉంటే ఆ విషయాన్ని నేను మర్చిపోతానండి. ఎందుకంత మంచి స్థలానికి అది నడిపించింది. అక్కడే దొరికింది వర్తమానం. కిటికీలో ఉంది. అడిగి పట్టుకెళ్దామా, అడగకుండా పట్టుకెళ్దామా అనుకున్నాను. అడిగితే ఇవ్వడని చెప్పి అడగకుండానే పట్టుకెళ్ళాను. లాస్ట్ వీక్ ఇది మీది అడిగి పట్టుకెళ్ళి చదివాను, నేను చదువుకో అన్నాడు. అంతే. అర్థమైందా? అందులో ఏదో నాతో, హల్లెలూయా, అందులోంచి ఏదో నాతో దేవదూతనే పంపింది అక్కడికి. దేవదూతలు ఎవరి మధ్యన ఉన్నారు? మన ఇంట్లో ఉండాలి, మనతో ఉండాలి. దేవదూతల సంరక్షణ లేకుండా నువ్వు భక్తి చేయలేవు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మాన్ని ప్రతిపాదించాడు. పాపులతో ఉండడు. దేవదూతలు పాపాత్ములతో ఉండవు, పరిశుద్ధులతో ఉంటాయి. ఈ లోకంలో ఈ నా ఇరుగు పొరుగులు 10 అంతస్తులు కట్టినా ఆయన ఇంకనూ దేవుడిగానే ఉంటాడు. వారు ఇంకా వింతైన కారులో తిరిగిన ఆయన ఇంకనూ వింతైన వాటిలో నువ్వు ఆకాశంలోకి ఎగిరినా ఇంకనూ అయినా నువ్వు విశ్వాసంగా ఉంటాయి. దేవుడు ఇవేమి నీవు కావు, నీకు వాటితో సంబంధం లేదు. కావాలంటే నువ్వు ఒకటి అడిగి తీసుకోవచ్చు. కావాలంటే నీకు ఒకటే, నాకు ఒకటి కావాలి, ఆమెను అడగాలి. ఆ శక్తి నీకు రావాలి. ఇప్పుడు ఏమన్నానండి, నేను ఒక స్థలానికి దేవుడు ఆరాధించడానికి పెడతాడు. ఆ దినము సమీపించే నిమిత్తము మీరు మరి ఎక్కువగా కూడుకొనవలెను. అంటే మా ఓడికి మీ ఓడికి మేమే బాప్తిసాలు ఇచ్చేసాం. అవునా? మనకు ఒక ధీమా. 15 సంవత్సరాలు దాటితే మనం ఏం చెయ్యాలి? మనకి పిల్లల పట్ల ఒక ధీమా, మనకు ధీమా ఉంది. మన బిడ్డల పట్ల మనకి ధీమా, ఒక బెంగ అనేది మనకి. ఎందుకంటే రక్షణ మీరు అంతగా నమ్ముతున్నారు. రక్షణ మీరు అంతగా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పండి ప్రియులారా? ఆరాధించడానికి ఒక ఆరాధకుడు ఎక్కడికి వెళ్తాడు? ఆరాధించడానికి వెళ్తాడు. దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి. నువ్వు ఆరాధకుడు, ఆయన ఆరాధనకు పాత్రుడు. ఆరాధన సినిమా కూడా ఉంది, అది కాదు. అందులో ఒకరినొకరు ఆరాధించుకుంటారు, అది కాదు. ఇక్కడ మానవుడు దేవుడిని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆరాధనకి పాత్రుడు. దేవుడు అనగా అర్థమో ఆరాధనకి. ప్రకృతి ఆరాధిస్తుంది, పశుపక్షాదులు ఆరాధిస్తున్నాయి, జలచరములు ఆయన్నే. మనము కూడా వాటికన్నా ఎన్నో రెట్లు శ్రేష్టమైంది మానవ జీవితము. మానవుడు ఆరాధించడం అదంతా ఆరాధిస్తుంది. 99 ప్రకృతి అంతా ఆరాధిస్తుంది. కానీ ఇందులో ఒక్కడే ఆరాధిస్తాడు 100 మందికి. అది మానవ నైజం. నీ తండ్రి ఎవరు నీకు ఇప్పటికీ? నీ దేవుడు ఎవరు ఇప్పటికే? నీ సృష్టికర్త ఎవరు ఇప్పటికే? అందుకనే వాళ్ళు అనాథులు అయ్యారు. మీరు అనాథులు. ఇప్పటికి అందుకే అనాథులు ఎవరు లేరు. ముందు వెనక దిక్కుమొక్కు అంటారు చూడు. రవికి ఇప్పుడు పరలోకం ఉంది, రవి వెనకాల. రవి అనాథి కాడు, రవి దేవుడు శక్తిమంతుడు. అది నమ్మి బాప్తిస్మం పొందిన పరలోకం సైన్యం వెనకాల ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. 1000 మంది బంధువులు నన్ను అనాథివే. అంతేనా? బంధువులు ఏం చేస్తారా? ఆయన పరవరాత్రి భోజనాలు పోగొట్టారు. ఎంత నష్టపోయావు నువ్వు తెలుసా?
ఆ రాత్రి భోజనం పోగొట్టుకున్నారు. ఆదివారం ఎప్పుడుంది, హోల్ నైట్ ప్రేయర్ ఎప్పుడుంది, ప్రభరాత్రి భోజనం ఎప్పుడుంది, తారీఖులు చూసుకుని వెతుక్కుని, తెలియకపోతే అడిగి తెలుసుకుని పరుగున దేవుని సన్నిధి పోవాలి. ఈ వర్తమానం ఏమని తెలుసండి, వారు కుంటుతూ వెళ్ళారటండి. కుంటూ వెళ్ళమన్నాడు. ములుగుచ్చుకుంటే గుడికి వెళ్ళరు, మొక్కలు బెనిగితే నీకోసం ములుగుచ్చుకోకూడదు. మరి నీ మొక్కలు వెనక్కూడదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వెళ్ళాలి. నువ్వు గుడ్డివారు, కళ్ళు కనపడని వారు, దిక్కుమాలి వారి పేదలు ఎందుకు తమ బైబిల్ తీసుకుని ₹1 పెట్టి షాంపూ పెట్టి తలస్నానం చేయడానికి రూపాయి లేని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మందిరానికి. డబ్బులు ఉన్నప్పుడు తలస్నానం చేద్దాంలే, మందిరానికి నరండి అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. అదే దేవుని యొక్క విందు వాళ్ళ దేవ స్తోత్రంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. మీరు మనుషులకు కనపరుచుకోవడానికి దేవుని మందిరానికి రాకూడదు అన్నాడు. ఏంటంటే మంచి వస్త్రములు, మంచి ఉంగరములు, మంచి వాచీలు, మంచి ఆభరణములు, మంచి నీ కళాపోషణ అంతా మరి తప్పు కదటండి. ఇదంతా కనపరుచుకోవడానికా? ఇవన్నీ తీసేసి నీ ప్రాణాత్మలు దేవునికి కనపరుచుకోవడానికి. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చూడాలండి మన వాళ్ళ సంగతి. అయ్యి బాబాయ్, వాళ్ళకి లేకపోయినా ఇతర వస్తువులు వేసుకుని వెళ్తున్నారండి. మా సైడ్ ఎక్కువ జరుగుతుందండి. ఆ రోజుని కట్టుకునే కోకలు ఉంటాయండి, అలా మళ్ళీ ఎప్పుడు కట్టరు, మళ్ళీ దాచేస్తారు. మళ్ళీ అలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అండి అవన్నీ కట్టుకెళ్తారు. ఎంత అలంకరణ అంటే అండి, పేదవాళ్ళకు రంగులు వేసేస్తారండి, గోళ్ళకు రంగులు వేస్తారండి, ఇంకా ఐబ్రో చేయించారండి. మన రాణి దానికి ఇక్కడ ఐబ్రో తెగిపోయింది, ఇది ఏమో ఎలా తెగిపోయింది అన్నాను. ఈ కటింగ్లో వేసేసింది, ఇక్కడ తెగిపోయి ఇక్కడ బ్లడ్ వచ్చేస్తుంది. రాణి ఇదంతా ఈ మాయా విన్యాసం ఇదంతా కూడా. అవునా? ఇలా ప్లెయిన్గా పోయి ప్లెయిన్గా వస్తే ఎంత బాగుంటుంది. మేము ప్లెయిన్కి వెళ్ళి రాలేదు, మనం ప్లెయిన్కి వెళ్ళి ప్లెయిన్ రాలేదా? ఏమైనా మేకప్లు తెలియాం మనం? వేదిక మీద ఎవరికైనా మొక్కాడా? నాకు మొక్క రాలేదు. చూసావా? కోటేశ్వర్లు వచ్చారు, మొక్కారా? మరి ఎవరు మొక్కారు? అన్ని లక్షల వివాహం అది. కానీ దేవుడు చూసా మన ద్వారా మహింపరచబడ్డాడా లేదా? ఐ మీన్ హల్లెలూయా. మీరు ఒక్కసారి ఆలోచించండి, దేవుడు మిమ్మల్ని గణపరుస్తున్నాడు. అందరికీ ఇలా అంటే నాకు మాత్రమే అది నీ ప్రభు నీకు ఇచ్చిన ఘనత. నాకు మొక్కి నన్ను దేవుని చేయలేదు. ఏమన్నాను? ప్రజలకి నిన్ను నీవు కనపరుచుకోవడానికి దేవుని మందిరమునకు వెళ్ళకూడదు, కానీ ప్రభువుకి కనపరుచుకోవడానికి నువ్వు వెళ్ళాలి. నీ భర్తని కనపరుచుకోవా, నీ భర్తకి నువ్వు కనపరుచుకోవాలి. మనుషులు కనపరుచుకోవడానికి వెళ్తావా? మనుషులు నిన్ను కనపరచాలని వెళ్తావా? పేదలకి ఉంగరాలు ఉండవన్నాడు, ధనవంతులు ఉంగరాలు పెట్టుకుని రావద్దన్నాడు. ఏమన్నాడు ప్రవక్త? అది వాక్యంలో కూడా ఉంది. దాన్ని తీసి పేదలకి బంగారు ఉంగరాలు, అందుకని మీరు మీ ఉంగరాలు వాళ్ళ కోసం తీసేయమన్నాడు. మీరు అర్థమైందా? ఎందుకంటే నీ ఉంగరం చూసి పేదవాడు దుఃఖిస్తున్నాడు. అలాంటిది నాకు లేదే, అందుకనే తీసి ఇంట్లో పెట్టి రావాలి. పెళ్ళినాడు మనల్ని చూసి నువ్వు ధనవంతరాలు అనేస్తారేటండి జనం. అప్పటికప్పుడు పొగుడుతారండి. అదంతా అబద్ధపు ధనం. ఆ ఒంటి మీద ఉన్నది, అవునా? అదంతా ఏంటిది? దేవుని కనపరుచుకోవడానికి నువ్వు వెళ్ళవలను. ఆరాధనలో ప్రతి మాటను పట్టుకుని వెళ్ళను. నీకు కేవలం వినడానికి వచ్చావు. ఆరాధనలు ఏం చేయలేవు, ప్రతి మాటను వినడానికి వచ్చావు, ప్రతి మాటను పట్టుకోవడానికి వచ్చావు. ఏమెంత? ఏం పర్వాలేదు, వినడానికి వచ్చావు, ప్రతి మాటను పట్టుకోవడానికి వచ్చావు. ఇది వర్తమానం సంఘం అండి. ఇది ఇక్కడ వర్తమానం వేరేది ఏముండదు. ఇక్కడ ఏమైనా అలాగే చెప్తాం, అలాగే చెప్తేనే నేను బతుకుతాను, లేకపోతే నా సంగతి నన్ను పడతాడు పట్టు.
అర్థమైందా? ఎవరో మనుషుల్ని పొగటానికి నేను ఇక్కడ లేను. మనము మనుషులు పొగటానికి రాలేదు ఇక్కడికి. నీవు కూడా మనుషులు పొగడొద్దు. ఈ కఠిన వాస్తవాలను జనాలు చెప్పాలి. నువ్వు వారు నూరారైనా పొగిడితే చచ్చిపోతారు జనం. అవునా? తప్పని ఇప్పుడే చెప్పాను నేను. నువ్వు కేవలం విన్నట్టుకు వచ్చావు, కానీ సంఘంలో ఉండి విసుగు చెందకూడదటండి. ఆరాధన అయ్యే వరకు వాక్యం వినోకొలిది నీలో కొంత ఉద్యమం వినాలంటండి. కొన్నిసార్లు మా పాస్టర్ గారు ముగించేయడం నాకు బాధ కలిగి, ఇంకా ఉంటే బాగుండే అని అనిపించేది. కొన్నిసార్లు అప్పుడు అయిపోయిందా, కొన్నిసార్లు గమ్మిన అయిపోతే బాగుండు అని కూడా అనిపించేది. కానీ ఇక్కడ ప్రవక్త ఏమన్నా ఆరాధనకు వచ్చి నువ్వు విసుగు చెందకూడదు అన్నాడు. చూసారా? ప్రార్థనలో అంట విసుగుకి నిత్యము ప్రార్థించమన్నాడు. అక్కడ కూడా నీ విసుగు ఎవరికైనా వడ్డించడంలో విసుగు చెందకూడదట. ఈ కొన్ని విసుగులు ఉన్నాయి. పరమగీతంలో ముసుగు విసుగు అని ఒకటి మాట ఉంది. సరే, ఏమంటే నీవు ఆరాధనలో విసుగు చెందకూడదటండి. చూసుకోండి, ఇది ఎలాంటి స్థలం అర్థం చేసుకో. నువ్వు ఎక్కడైనా విసుగు చెందొచ్చు, కానీ ఇక్కడ భోజనం ఇంకా పెట్టట్లేదు, పెళ్ళైపో భోజనం ఇంకా పెట్టట్లేదు, విసుగు చెందుతావు. అవునా? ఎవరో నీకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నావు, విసుగు చెందుతావు, పర్వాలేదు. కానీ ఆరాధన స్థలంలో నీవు విసుగు చెందకూడదు. ఇంకా ఏం మాట్లాడతాడు, ఇంకా నాతో మాట్లాడవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? పూర్వం ఉత్తరం రాసేవారు. ఆ ఉత్తరం ఏం చేసేవారు? ఆ వారం అంతా మళ్ళీ వారానికి ఉత్తరం. ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఉత్తరం పోయి ఏమొచ్చింది? ఆమెన్, హల్లెలూయా. దేవుడు ప్రవక్త ఏమన్నాడు? దేవుడు నీకు రాసిన ప్రేమ లేఖ బైబిల్. ఆ లేఖలు ఉండవు, ఈ లేఖ ఎప్పుడు ఉంటుంది. 2000 ఏళ్ళకి లేఖ నీ చేతిలో. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడు చదువుకోవాల్సిన ప్రేమ లేఖ ఇది. ఇందులో ఏముంది? దేవుని ప్రేమ. ఆమెన్, హల్లెలూయా. ఆ భర్త ఎక్కడ, ఏ ఊరేది? కోయిటా నుంచి రాసిన ఉత్తరం ఎలా చదువుతుంది? ఆమె విసిగి చెందుతూ చదువుతుందా? ఆసక్తితో చదువుతుంది, ప్రేమతో చదువుతుంది, ప్రతి లైన్ తీసుకుని చదువుతుంది. కానీ బైబిల్లో 4 లైన్లు చదవుతావు. అదేనా? మరి మాస్టర్ గారు నాకు 1 నుంచి 5 దాకా లేరని చనిపోయారు. ఆ గ్రామీణ వాళ్ళ కొడుకులు దూర దేశాలు ఉద్యోగాలు చేస్తున్నారు, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కార్డు తెచ్చి ఇవ్వడమే. ఆ మాస్టర్ ఏం చేస్తాడంటే తనే రాసేస్తాడు ఉత్తరం. రాశాను, ఇది అట్టుకెళ్ళేసేయమ్మా అందులో, అంతే. ఆనాడు అదే దాన్ని కమ్యూనికేషన్, మనిషికి. ఇవాళ ఫోన్ వచ్చింది, గల్ఫ్ కంట్రీ ఫోన్ వస్తుంది, గంటల తరపున మాట్లాడుతుంది, ప్రతిరోజు మాట్లాడుతుంది. అయ్యాల వారానికి ఒక ఉత్తరం. ఇవాళ ప్రతిరోజు ఉత్తర పచ్చిత్రాలు ఫోన్ ద్వారా జారుస్తున్నాయి. ఎక్కువసేపు మాట్లాడదు, ప్రార్థనలు ఎక్కువసేపు దేవునితో మాట్లాడట్లేదు, ఎక్కువసేపు వాక్యం వినడానికి ఇష్టపడట్లేదు, ఎప్పుడు ముగింతాడా అని చూస్తున్నారు. దేని సమయం దానికి ఇమ్మన్నాడు. మీరు నమ్మి తీరండి. ఉద్యోగం చేసుకోవడానికి, నిద్రపోవడానికి, ఇంటి పనులు చేసుకోవడానికి, ఆయన ఆరాధించడానికి దేని సమయం దానికే కేటాయించి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మీరు నిజంగా దేవుని ప్రేమిస్తే ఆదివారం ఎప్పుడు వచ్చినాయని ఎదురు చూస్తారట. ఆదివారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారటండి. ఆదివారం ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూస్తాం. మేము చూస్తాం. దట్ ఈస్ వన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. వెన్ ద కమింగ్ ద సండే, ఎప్పుడు ఆదివారం వస్తుంది. ఆదివారానికి ముందు ఇంకా ఎన్నో ఉండి మాకు ప్రతిరోజు పాస్టర్ నా ఇంటికే. ఆ సంఘంలో నమ్మకస్తుడు ఇప్పటికి బతుకున్నాడు. ఆయన జీ జోసఫరాజు గారు ఎలాంటి వాడు? అమ్మా, నాకు శిష్యార్కం కొడుకులకి నేర్పలేదు, నాకు నేర్పాడు. ఎవరికి నేర్పలేదు? 2 కొడుకులు జట్టిలా ఉంటారు. నేర్పాడా? ఎవరికి నేర్పాడు శిష్యార్కం? ఇక్కడ చైర్ ఉంది బాబు, ఇమ్మానేలు. భవాని అక్కడే కూర్చో, లేకపోతే భవాని ఇక్కడికి వచ్చి కూర్చో. ఇమ్మానేలు అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఇమ్మానేలు అనగా దేవుడు మనకు తోడు. కూర్చో అక్కడ. ఆదివారం ఎప్పుడు వచ్చునా అని, ప్రభరాత్రి భోజనం ఎప్పుడు వచ్చునా అని
ఓన్లీ ప్రేయర్ ఎప్పుడు వచ్చునానే అది నువ్వు ఎదురు చూడాలి. మా పిల్లలతో ఒకటి చెప్పాను, ఏంటి డాడీ డబ్బులు ఇలాగా ఆడిచ్చారని. ఎదురు చూడడం మార్గంలో దేవుడు క్రియ చేయవాడు, కానీ నువ్వు ఎదురు చూడాలి. కొన్నింటి కోసం ఎదురు చూడు, అప్పుడు ఆ మార్గంలో క్రియ చేస్తాడు, కానీ నువ్వు ఎదురు చూడాలి. ఎదురు చూపని వర్తమానం చెప్తానండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎదురు చూపు, ఎవరెవరు దేనికోసం ఎదురు చూస్తున్నారో నేను దాంట్లో తీసుకుంటాను, త్వరలో ఇస్తాను మీకు. ఎప్పుడు వస్తుందో ఎదురు చూడాలి. రాకడ కోసం చూడమంటలేదు, రాకడికి ముందు సంఘములు ఏమన్నా ఎదురు చూడాలి, అప్పుడు రాకడ తర్వాత చూద్దాం. అవునండి, రాకడికి ముందు ఏముంది? ఎక్కువగా కూడుకోవడం, సమాజముగా కూడుకోవడం. అర్థమైందా? బలకు కూడుకోవద్దా? ఆదివారము ఓన్లీ ప్రేయర్కి, పోతే ఏ బుధవారం శుక్రవారమా? ఐ మీన్ హల్లెలూయా. రాకడికి ముందు ఇవి జరగాలి, అప్పుడు రాకడ వస్తుంది. అప్పుడు రాకడికి నువ్వు ఎత్తుపడతావు. ఇది లేకుండా అది లేదు. అది ఎప్పుడు ఉంటుంది ఇది ఉండాలి, ఇది లేకపోతే దొరకదు. అందుకే నేను రాకడలో తప్పిపోతారు. మరి అగ్నితో ఆరోహణ అవ్వడం మాటలా, పరిశుద్ధాత్మను పొందుతూ ఆరోహణ అవ్వడం మాటలా? అగ్నితోనే కదా ప్రతిదీ ఆరోహణం అవుతుంది. మరి మనం అగ్నితో ఆరోహణం అవ్వండి. అగ్ని లేకుండా ఎవరైనా ఆరోహణం అవుతారా? అగ్ని కోసం ఆపేక్షించొద్దటండి. అగ్ని చేత నింపు, పరిశుద్ధాత్మక అగ్ని చేత నింపు. ఎలా వెళ్తావు? నీళ్ళతో వెళ్తుంది అది, రాకెట్ పైకి వెళ్తుందా? విమానం నీళ్ళు పోతావా? వాళ్ళ వాహనం ఉంది, అది అందులో డీజిల్ అని కిరసాలు పోతే వెళ్తుంది. అది ఒక అడుగు వెళ్ళి ఆగిపోద్ది, మళ్ళీ ఇంజిన్ డౌన్ చేయాల, బోర్కి వెళ్తుంది అది. అగ్ని, దానికి ఏ అగ్ని కావాలో? కిరసాలు పోతే, డీజిల్ వేసినా, విమానం పెట్రోల్ పోయిన వెళ్దాం, దానికి వైట్ ఫ్యూల్ కావాలి. అది మా సైడ్ దొరుకుతుంది. అది విమానంలో పోసే నూనె, అది కంటికి కనపడితే వెంటనే ఆవిరైపోద్ది. 5 లీటర్లు పెడితే 5 నిమిషాల్లో 2 లీటర్ ఉంటుంది, వెంటనే ఆవిరైపోద్ది. అది ఆ ఎయిర్ ఫ్యూలు. అర్థమవుతుందా? అందులో వెళ్ళిపోతే నువ్వు దేని చేత నింపబడితే దాని చేత నువ్వు ఆరోహణం అవుతావు. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే నీవు. ఆ అగ్ని కోసమే ప్రభు మాట్లాడాడు. ఆ అగ్ని నీకు ఇవ్వడం కోసం అగ్ని స్తంభంగా వచ్చాడు. అగ్ని లేకుండా ఎవడు ఆరోహణ కాడు, ఎవడు రక్షించబడ్డు. అందుకే నేను సంఘం పరిశుద్ధాత్మను పోగొట్టుకుంది. ఏం పోగొట్టుకుంది? దేని చేత అయితే నువ్వు రక్షించబడాలో దాన్నే పోగొట్టుకుంది. ఏ వాక్యం చేత అయితే నువ్వు బలపడాలో దాన్నే పోగొట్టుకుంది. అది పోగొట్టుకుని తిరుగుతుంది, భర్తను పోగొట్టుకు తిరుగుతుంది అది. అవునా? భర్త ఉన్నాడు అనుకుంటుంది. 1,000,000 మైళ్ళు వెళ్ళిపోయాడు ఆమెను పోయి విడిచిపెట్టి. ఎన్ని మైళ్ళు వెళ్ళాడు? మయాన్నాయితో ఉన్నాడు అనుకో, లేదు. వాక్యం పోగొట్టుకున్నా, ఆత్మను పోగొట్టుకున్నా, సవాసమును పోగొట్టుకున్నా మనము ఏం చెప్పండి? దేవుని స్తోత్రము కలుగును గాక. ప్రభువే నా ఆనందమని నువ్వు, ప్రభువే నా ఆనందమని నువ్వు నిశ్చింతగా ఆరాధనకి వెళ్ళవలను. ప్రభువే నా ఆనందమని నువ్వు నిశ్చింతగా ఆరాధనకి. పాయింట్ వచ్చి చెప్తే ఎలా ఉంటుందండి? విద్యార్థులు, ఉపాధ్యాయుడు ఎంత అద్భుతంగా ఉంటుంది చూసారా? ప్రభువే నా ఆనందమని నువ్వు నిశ్చింతగా ఆరాధనకి వెళ్ళాలి. నా ఆనందం అక్కడ ఉంది, నా ఆనందం వాక్యంలో ఉంది, ఆత్మలో ఉంది. నా ఆనందం, ఆయన ఆనంద ప్రవాహం ఉంది, దానిలో తాగి తెప్పరెలా లేవు. ఎంత వేసవకాలమైన గ్లాసులో చన్నీళ్ళు ఇవ్వాలట. కూల్ డ్రింకు, జ్యూసులు, ఐస్ క్రీములు, మంచినీరు ఇవ్వాలటండి. మంచినీరుకి ప్రాముఖ్యత. కూల్ డ్రింక్ దాహం తీరదటండి. కూల్ డ్రింక్కి నో, గ్లాసులో చన్నీళ్ళు ఇవ్వండి. చూడండి, లీటర్ నీళ్ళు తాగుతాడు, కూల్ డ్రింక్ తాగాడేటి. చూసారా? లోపల ఉన్నటువంటి దాహపు గ్రంథులు శాత తీరతాయటండి మంచినీరుకి. అది పంచదారతో చేసిన కూల్ డ్రింక్స్కి అవి తెప్పరిల్లవటండి. అర్థమైందా? కూల్ డ్రింకు
కూల్ డ్రింక్ వర్తమానం చెప్తాను మాటలకి వెళ్ళాం. వెల్కమ్ డ్రింక్లు అయ్యి అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు నీ ఆనందం ఎక్కడుంది చెప్పండి. ప్రభువే నా ఆనందము, ప్రతిదినము నీ ఆనందం ఆయనే. ఒక్కొక్కసారి నీకు దుఃఖం వచ్చి ఏడ్చినా నీ ఆనందమే ఆయన. 40 దినములు భూమి మీద సంచరిస్తూ ఆయన శిష్యులను బలపరుస్తూ వారితో లావాదేవీ జరిపేటండి. 40 దినాలు పునరుద్ధరణ అయిన తర్వాత వెళ్ళిపోలేదు. మానవ నైజం ఏంటో తెలుసు. వాళ్ళకి 2 అనుభవాలు ఉన్నాయటండి. ఒకటి భౌతిక దేహంలో ఉండగా అనుభవం, 2 ఆత్మీయ దేహంలో ఉండగా అనుభవం. 2 అనుభవాలు చూపించారు, 2 గురించి మాట్లాడారు. ఒకటి ముట్టుకోమన్నాడు, 2వది ముట్టుకోవద్దన్నాడు. ఇప్పుడు అర్థమైందా? 40 సంవత్సరాలు 40 రోజులు ఏం చేశాడు? శిష్యులతో శిష్యుల మధ్యన సంచరిస్తూ, సరిచేస్తూ, స్థిరపరుస్తూ, బలపరుస్తూ, సమకూరుస్తూ. అప్పుడైపోలేదు ఇది. నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపుతాను. అప్పటి నుంచి మీ క్రమం మొదలవుద్ది, నా క్రమం అప్పుడు ముగిస్తుంది. అర్థమైందా? పరిశుద్ధాత్మ వస్తాడు, అప్పుడు నా పని పూర్తి అవుతుంది, అప్పుడు మీ పని మొదలవుతుంది. అందుకనే 2000 సంవత్సరములుగా సంఘం యొక్క పని మొదలైంది. ఆమెన్, హల్లెలూయా. అందుకనే ప్రవక్త పక్కకి వెళ్ళిపోయాడు. అవునా? ప్రభువా, ధర్మశాస్త్రం రాసిన మోసే చచ్చిపోయినా సరే ధర్మశాస్త్రం ఏమవుతుంది? కొనసాగుతుంది. సువార్త ఇచ్చినటువంటి యేసు చనిపోయినా సువార్త ఏమవుతుంది? పత్రికలు రాసిన అపొస్తలులు చనిపోయినా సరే ఏమవుతున్నాయి? ప్రవక్త చనిపోయిన వర్తమానం ఏమవుతుంది? ఆమేన్, హల్లెలూయా. వారు వెళ్ళిపోయినా ఇవి కొనసాగుతున్నాయి. ఇప్పుడు అర్థమవుతుందా? వారి విశ్రాంతిలో ఉన్నారు, మనం విశ్రాంతికి వెళ్ళబోతూ ఉన్నాం. అందువలన ఇప్పుడు అదే ప్రయాస, ఆయన బలపరచడానికి కారణం అదే. అప్పుడు అయిపోలేదు, మీ పని మొదలు కాబోతుంది. అప్పుడు నేను, వాక్యము, పరిశుద్ధాత్మ, దేవదూతలు మీతో ఉండి మిమ్మల్ని బలపరుస్తాం, మిమ్మును మా వలె మారుస్తాం. ఏంటండి జనులకి కళ్ళజోడు చదివి చూడు చదివేసుకుని ఇలాగా అది ఇది నువ్వు ఎక్కడ ఉంటున్నావురా? కళ్ళలో నీతో పోరాడాను నేను, కళ్ళలో నీతో అతనితో పోరాడాను నేను. నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పాను నేను. జనులను దోచుకుంటున్నావు అన్నాను నేను. ఒట్టి నేను కళ ఇవ్వలేదు. అతని వలన బాధకి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడాడు నాతో. అతని ఐశ్వర్యాన్ని చూసి నాకు అసూయ, అతని ఆస్తిని చూసి నాకు అసూయ. చివరికి ఏసుని ఆయన పొగుడుతున్నారు. అవునా? ఏసుని విడిచిపెట్టి దేవదాసు ఆయన పొగుడుతున్నారు. చివరికి ఏమవుతారంటే మానవులు ఆరాధిస్తారు. చివరికి ఏమవుతారంటే అన్యులు అవుతారు. కదా నా మాట అర్థమవుతుందా? నేను మనలో మనం పొగడుకోవడానికి వచ్చామా, లేకపోతే మన ప్రవక్తను పొగడటానికి వచ్చాను నేను? అది చివరికి అదే జరిగింది. స్వాములవారిని పొగుడుతున్నావు, నీ వల్ల వెళ్ళిపోతాడు భూమి మట్టికి. అమలోద్భవి అంటున్నారు వాళ్ళు. జాగ్రత్త, మరి రహస్యమంతా విప్పబడి బోధించబడుతుంది. నాకెవరు జోసఫ్ రాజు గారు నాకు చెప్పలేదండి అని మీలో ఎవరైనా ఆయన దగ్గర అంటానికి యూ హ్యావ్ నో రైట్. హక్కే ఉండదు అక్కడ. నాకేం చెప్పలేదండి అని అనడానికి లేదు అక్కడ. ఇక్కడైతే నన్ను ఎదిరింతావు, బెదిరింతావు, అదిరింతావు, అక్కడ ఉంటుందమ్మా. ఆయన ముఖం ఎదురుకుండా నువ్వేం చెప్పగలవా? ఆయన ఎదురుకుండా నువ్వేం మాట్లాడగలవా? అక్కడ ఏముండదండి. ఎన్ని సంవత్సరాలండి ఆయన? దేవుని స్తోత్రములు. దేవుడు తన ప్రజలు ఉన్న చోటును ఉంటాడంటండి. దేవుడు తన ప్రజలు ఉన్న చోటును ఉంటాడు. ఆ శిష్యుల మధ్య ఉన్నాడు 40 దినాలు. వారు పడవ మీద వెళ్తున్నారు, పడవలో తన శిష్యులు ఉన్నారు. అర్థం చేసుకో. పడవలో ఎవరున్నారు? వారంటే అండి భూమి మీద నడటమే వారికి తెలుసు. ఒక దినమున సముద్రం మీద నడిచి వస్తున్నాడు, శిష్యులు చూశారు. అది సముద్రం మీద నడటం వాళ్ళు ఎప్పుడు చూడలేదు. రెండోది ఏంటంటే సముద్రం మీద నడిచినట్లుగా పాత నిబంధనలు 2-3 సార్లు ఉన్నాయి. బహుశా అది చదవలేదు, కానీ ఆయన నడిచి వస్తున్నాడు. నడిచి వస్తుంటే ఏమనుకోడు, భూతం అనుకున్నారు. ఎందుకంటే భూతమే నడుస్తుంది అలాగా.
అది ఆ అనుభవం వారికి ఉంది. భూతము నడిచే అనుభవం వారికి ఉంది, కానీ క్రీస్తు నడిచే అనుభవం వారికి లేదు. అందుకనే భూతమని కేకలు పెట్టారు, ఎందుకంటే దగ్గర అయిపోతున్నాడు కదా. భయపడి కూడా నేనే. ఆ స్వరం వినపడింది వాళ్ళకి, ఆ మెల్లని స్వరము, భయపడి కూడా నేనే. అంతకుమించి మాట్లాడరండి, మళ్ళా మాట్లాడరండి ఆయన. మీకు తెలుసో తెలదో. అప్పుడు నిమ్మళించారు వాళ్ళు. సముద్రం మీద నడిచి వచ్చేస్తున్నాడు. అవునా? ఎవరున్నారు అక్కడ? తన జనులను చోట ఎవరుంటారో తానే ఉంటాడు. 40 దినములు ఎక్కడున్నాడో తన శిష్యుల మధ్యన ఉన్నాడు. ఇక్కడెక్కడ తన జనుల మధ్య ఎంఐ మార్గంలో ఇద్దరే మాట్లాడుతున్నారు. 12 మంది అక్కడ లేరు. ఆ ఇద్దరు ఆయన జనులు. 12 గంటలు ఆడుతూ ఉన్నాడు. 12 మంది వాళ్ళు ఉదయం 6 నుంచి 6, 12 గంటల ఆయన మధ్యన ఉన్నాడు. ఇందాక ఏం చెప్పాను? ఎవరి మధ్యన ఉంటాడని చెప్పాను. ఇప్పుడు ప్రవక్త ఎవరి మధ్య ఉంటాడని చెప్తున్నాడు? తన జనుల మధ్య. ఇప్పుడు అర్థమవుతుందా? మన మధ్యన ఉంటాడు. కళ్ళ ఎక్కడి నుంచి మన మధ్యనే ఉంటాడు. మనతో మాట్లాడతాడు, మనతో లావాదేవీ చేస్తున్నాడు. ఈ రీతిగా రాబోతున్నాం, ఈ రీతికి వస్తున్నాం, ఎలా సిద్ధపడుతున్నావు, ఎలా సిద్ధపరుస్తున్నావు. ఇంత 4 నిమిషాలు బోధించి అమ్మా ఏంటండి అలాంటి ఆకర్షణ నాకు ఉంటే బాగుండు కదా, జనాలు ఆకర్షించుకుందాను కదండి. అయ్యే ఎంత మాయా. అది ఒక గది కావచ్చట, అది ఒక సముద్రం కావచ్చట, అది ఒక మందిరం కావచ్చట, అది ఒక సముద్రము, అది ఒక రహదారి మార్గము. ఎక్కడైనా ఆయన జనులు ఉన్నారు. సముద్రం మీద, గదిలో, రోడ్డు మీద, మందిరములో తన జనులు. ఎక్కడైనా సరే తన జనుల మధ్యన ఉంటాడు. సముద్రం మీద ఉన్నారు, నేను వెళ్ళన్నాడా? గదిలో తలుపులు వేసుకుని ఉన్నారు, నేను వెళ్ళానన్నాడా? నా మాటలు అర్థమవుతున్నాయా? తలుపులు నేను తలుపులు ఉంటే నెలగలనా? కానీ నేను వెళ్ళగలడు. అర్థమవుతుందా? వాళ్ళిద్దరు కదా, వాళ్ళకి ఎందుకు లేని అనుకున్నాడా? సందేహము నివృత్తి అయ్యేదాకా ప్రయాణించాడు వాళ్ళతో. ఈ దినము ఇంత ఈ రీతిగా మీ సందేహములు నివృత్తి చేస్తున్నప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉండాలి. ఎవరి దగ్గర వాక్యం లేదు, మాయ మాటలు ఉన్నాయి. జనులు, తన జనులతో ఉండు దేవుడు. నేను ఒకటమని చెప్పాను, తన ప్రజలలో ఉన్న దేవుడు అని. మీరు మర్చిపోతారు, నేనే గుర్తుపెట్టుకోవాలి. తన ప్రజలలో ఉన్న దేవుడని వర్తమానం చెప్పాను నేను. గాడ్ ఈజ్ ఇన్ హిజ్ పీపుల్ అని వర్తమానం చెప్పాను నేను. తన ప్రజలలో ఉండును. అక్కడైతే సంఘం ఉన్నదో, ఎక్కడైతే సువార్త ఉన్నదో, ఎక్కడైతే సంఘం ఉన్నదో, అక్కడ దేవుని శక్తి ఉన్నది. సంఘం ఇప్పుడు సువార్త ఉంటుంది, అక్కడ దేవుని శక్తి, అక్కడ దైవ శక్తి ఉంది. అటు వాక్యం లేని చోట, దేవుడు లేని చోట, సంఘం లేని చోట, ఆరాధన లేని చోట, వర్తమానం లేని చోట దేవుని శక్తి ఉండదు. దేవుని శక్తి ఉంది ఇక్కడ. పలికితే చాలు, ప్రార్థిస్తే చాలు. ప్రార్థించి చూడు, సమయం వచ్చినప్పుడు పలికి చూడు. ఈ హైదరాబాద్ జరిగిన సంగతులన్నీ రికార్డు చూపిస్తే మీరు భయపడి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. నా దేవుడు ఎవరెవరికి ఏ రీతిలుగా చేశాడో నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఓకే, ఎక్కడైతే ఏముంది? సంఘమనదో. సంఘమునకు మంచి విషయములు భుజించడానికి రండి. సంఘమునకు మంచి విషయములు కేవలం భోజనానికి రావాలి. ఇక్కడికి నువ్వు భుజించడానికి రావాలి. వాక్యం అది. స్నేహితులు ఎంతసేపు ఉండరో అదిరించి బెదిరించితే తినేసి తాగేస్తారు. దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్షిప్. వాళ్ళని విడిచిపెట్టాలి. బంధువులు కూడా అంతే.
వాళ్ళని విడిచిపెట్టాలి. రక్త సంబంధాలు కూడా అంతే, వాళ్ళ డబ్బులు బాగా అలాగే ఉండాలి, మన డబ్బులు అయిపోవాలి. అవునా? మన దగ్గర ఇంకేం ఉండకూడదు. నాకు 2-3 స్నేహితులు ముందు నా డబ్బులు అయిపోవాలి, అప్పుడు నేను వాళ్ళకి లోపడతాను, ఆలయానికే వెళ్తుంటాను. నాకు డబ్బులు లేవుగా. అర్థమైందా? విడిచిపెట్టండి ముందు. నీకు చెప్తున్నాను ముందు. అలాంటి వాళ్ళు ఎవరైనా నేను బాధ పెడితే అక్కడ ఉద్యోగం మానేసి మరో ఉద్యోగం వెతుక్కో. ₹1 కూడా వ్యర్థం కాకూడదు, దేవుని సొమ్మది. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. మరి చివరి దినాలకి స్నేహితులు, బంధువులు, ఆళ్ళు ఏళ్ళు అంటే ఇంకా మనకి తప్పదు. మనకి ఇబ్బంది, ఇరుకో. వదిలిపెట్టినప్పుడు చూడు, వదిలిపెట్టక ముందు ఎలా ఉన్నావు, వదిలిపెట్టిన తర్వాత ఎలా ఉన్నావు, లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, క్రీస్తులో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ? మరి ఏమంటారు దాన్ని? 2 డాక్టర్స్ అంటారేమో. రెండింటి మధ్య ఎలా ఉన్నావు? అర్థమైందా? రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మనం కనుగొన్నాం లేదా? స్నేహితులు వెళ్తేనే అనకూడదు పాపం, వాళ్ళ స్నేహితులు కనుక ఆడికి తీసుకుని జేబులో తీసుకుని ఖర్చు పెట్టుకుని హక్కు ఉంది ఆడికి. కొంచెం మనస్సాక్షికి వెళ్ళాడు, గమ్ముడు చేయి పెట్టి తీసుకోలేడు. మా బంధువులు నాకు ఉన్నారు కొంతమంది, చేయి పెట్టి తీసుకుంటారు. అందుకని ఇంకో చోట ఎడతాను. మనమే తక్కువ అండి. ఇంకెక్కడెక్కడ ఇంకో చోట ఇక్కడ ఉంటాయి నా డబ్బులు. ఇక్కడ బ్యాండ్ పాకెట్ ఖచ్చితంగా చెవులో చెప్పి కుట్టిందాను. మన డబ్బులన్నీ ఎక్కడ ఉంటాయి? పెద్ద నోట్లన్నీ ఎక్కడ ఉంటాయి? చిన్న నోట్లన్నీ ఎక్కడ ఉంటాయి? ఏం లేదు అయ్యా తీసుకో. అవునా? ఇప్పుడు పెద్ద నోట్లన్నీ తీసేసుకున్నావు, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆ రాత్రి నిద్రట్లేదు, అప్పుడు బ్యాండ్ పాకెట్ ఏం చేసావు? కుట్టించావు. అవును, పెద్ద నోట్లన్నీ ఎక్కడ పెడతావు? చిన్నవన్నీ వీటితోనే వచ్చేసాను రా, కాదు తీసిపో. ఏమవుతుంది రా? 3 అంశాలు రాదో? అంతేనా రాజుగారు? కనీసం 90 లేకపోతే ఎందుకండి? 90 లేకపోతే ముద్ద దిగుతుందా? హల్లెలూయా. నేను ఎందుకనే పదే చెప్తున్నా, స్నేహితుల విషయం చెప్తున్నాను, బంధువుల విషయం చెప్తున్నాను, రక్త సంబంధుల విషయంలో చెప్తానని నేను. మీరు మాత్రం మర్చిపోవద్దు, చెవిని పెట్టొద్దు వాక్యాన్ని. దేవుని స్తోత్రం. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో, ఎవరి కోసం నిలబడాలో, ఎవరి కోసం మరణించాలో, ఎవరు నీ కోసం మరణించారో, ఈ యొక్క సత్య విషయములు మీకు అర్థమైతే ప్రాణాన్ని అవలేదని తీసుకో. ఇది నాకు అక్కలొద్దంటూ. ఎందుకంటే నాకు ఇది నేను ఏం చేసుకొని చెప్పండి? ఇప్పుడు 60 ఏళ్ళ వయసులో నేను చేసుకొని దీన్ని బతికితే ఆయన కొరకు, చనిపోయినా ఆయన కొరకు. నా మంచి స్నేహితులు కూడా నా అంతా అయ్యారలేదా? వాళ్ళు ఏం పొందుకున్నారు? ఖచ్చితంగా 99 మంది అలా, అదే ఒక్కడు రాలేదు. ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టారు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం. నన్ను పిలిచారు, వెళ్ళాను. ఒక్కడలేడు పాస్టర్ అనేవాడు. ఒకడు ఉన్నాడు, అది సంఘ శాఖ. నేను అందరినీ గుర్తుపెట్టాను, వాళ్ళని గుర్తుపట్టలేకపోయారు. పేరు వెళ్ళి పలకరించారు. పినాకపాణి ఎలా ఉన్నావు? నువ్వు ఎవరు? నువ్వు అందరు పేరునే పలకరించాను. నా జ్ఞాపశక్తి అమోఘం. ఆమేన్, హల్లెలూయా. ఆ ముందు సీట్లో వరుసలో బయటకు ఇలా కూర్చుంటే ఆ పరిసరాల్లో ఉన్న కొంతమందికి గుర్తుపెట్టారు, మిగతా చాలా మంది అసలు నన్ను గుర్తుపట్టలేదు. ఒక అమ్మాయి ఉంది, కాంతాలు, ఆ పిల్ల పేరు కాంతాలు. నన్ను గుర్తుపెట్టేవారు. ఒకసారి అలా పరికిని చూసింది, మీది ఒక్కలంకు కదా అంది. బ్రాహ్మణ అమ్మాయి. ఏమిటమ్మాయి ఇలా అయిపోయారు? అమ్మాయి ఏమిటమ్మాయి? వాళ్ళ అమ్మమ్మలో. ఏమండి, అంతేనా? హల్లెలూయా. బయటకు వచ్చాడా? వెళ్ళి మరి అయితే వెళ్ళి బోన్లేసాయి. ఏం చెప్పానండి? యాజకుడు ఎప్పుడు సంఘంలో ఉండాలి. నా కోసం వస్తుంది వర్తమానం. అయితే బయటకు వచ్చామా చేరి? యాజకుడు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? యాజకుడు సంఘంలో. పాత నిబంధన యాజకుడు కాదు, కొత్త నిబంధన యాజకుడు. ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా సంఘంలో ఉండాలి. ఎక్కడ ఉండాలండి? అతడు అర్పణలు అర్పించాలి.
అతడు బలులు అర్పించాలి. చూసారా, అతడు కూడా ప్రార్థన జీవితమో చూసారా. అది అతడు మీ నిమిత్తము బలులు, అబ్బా, ఆత్మ సంబంధం బలులు అర్పించాలి మీకోసం. ప్రతి వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిని తీసుకోవాలి. ఇంకా ఆ 3 వారాలు కనపడే రవి ఎంత భయపడ్డానంటే అండి, నా భయమా ఈ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాను, ప్రార్థించని అమ్మాయికి చెప్పాను. నేను చెప్తే వాళ్ళ వాన దగ్గర 2 సార్లు వెళ్ళాను, ఆచూకీ లేదు. సిమ్ మార్చేయడం అన్నారు. సిమ్ మార్చాడా, సీనే మారిపోయిందని అడిగాను నేను. కానీ సిమ్మే మారిందని చెప్పాడు. ఏమండి, కింద ఆన్సర్ వచ్చింది. చాలా చెప్పలేనండి. నేను వెళ్తానండి, వెళ్ళి చూశాను, దొరకలేదు. సరే ప్రార్థించాం మేమంతా. ఇది ఎవరైనా ఏంటి ఇబ్బంది, ఏముంది ఇది, నేను గట్టిగా ప్రార్థించాను. నేనేమని ప్రార్థించానంటే సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థించాను. నేనేమని ప్రార్థించాను, సజీవ లెక్కలో ఉంచండి. నిజం, ప్రార్థిస్తా ఖచ్చితంగా. నా ప్రార్థన వింటాడు దేవుడు, నో డౌట్. ఏదైనా ఒక విషయం ప్రార్థన జవాబు తేగల శక్తి సంపాదించుకున్నాను నేను. మీరు కూడా సంపాదించండి. ప్రార్థనకి జవాబు తెచ్చుకోకపోతే ప్రార్థన చేయకూడదు. మీరు ప్రార్థన జవాబు రావాలి. మీ ప్రార్థనలకి, మీ ప్రార్థన స్వస్థత రా, దెయ్యాలు వెళ్ళాలి. కానీ వాక్యానుసారంగా ఉండాలి మనం. దేవుడు మాట్లాడు తెలుసా అమ్మాయి, దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో, ఎవరితో మాట్లాడతాడో, ఎలాగుంటే మాట్లాడతాడో నేను కొట్టిన పిండి మీకు. ఎక్కడ ఉండాలి, పడవలో ఆయన లేకుండా వారు ప్రయాణిస్తున్నారు. ఎవరో ఆయన లేకుండా. అప్పుడు ఆయన వారితో లేడు. ఆయన ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇది ఏమి కాదు, ఇందాకే చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. తన వారి యొద్దకు ఆయన వచ్చును. అది సముద్రమైనా ఆకాశమైనా ఎక్కడైనా సరే ఏం చేస్తున్నాడు? నా శిష్యులు సముద్రం మీద ఉన్నారు, అది సముద్రం మీద నుంచి వస్తున్నాడు ఆయన. కానీ వాళ్ళ పొరపాటే, మనం కూడా పొరపాటు పడతాం. తెల్లని వస్త్రాల్లో పొన్నమి పండు వెన్నెల్లో మెరిసిపోతూ వస్తున్నప్పుడు నీకు ఎలా ఉంటుంది? నేను అర్ధరాత్రి అమ్మ వెళ్తున్నాను, ఓ తెల్లని స్త్రీ తెల్ల బట్టలు కట్టుకుని ఓ చోట అలా నిలబడింది అనుకో, నేనే వెళ్తున్నాను. నేను భయం ఏదండి, పాస్టర్నే కదా. ఎందుకు భయపడ్డావు? కళ్ళు ఇలా 2 ఇలా దగ్గరికి వచ్చేస్తాయి, కొంచెం వణికి ప్రారంభం అవుతుంది. ఇంకా నవ్విందానికి అక్కడే పడి చచ్చిపోతాం. అవునా? హల్లెలూయా. అది జబర్దస్త్లో వస్తుందండి ఆ పిల్ల ఒకరిత. అది ఎంత తెల్లగా దెయ్యంలా ఉంటుంది అది. మన బిత్తిశక్తి ప్రేమించాడు దాన్ని. అదేమో వీడు ప్రేమ నొప్పు కదండి, ఇందులో మాట్లాడకూడదు అని చెప్తున్నానండి. కానీ అలాంటి సందర్భాలు ఇప్పుడు వాళ్ళు భయపడడానికి అవకాశం ఉందా లేదా? అంటే తెల్లని పండు వెన్నెల్లో మంచి తెల్లని దగదగా ఆయన వస్తున్నప్పుడు ఎలా ఉందండి ఆ దృశ్యం? ఎలా ఉంటుంది? పైగా పైనుంచి కిందగా ఎలా ఉంది అంగి, కుతూరు వచ్చేస్తుంది, దెయ్యం వచ్చేస్తుంది, ఎలా అందరూ చూశారు. నిజమేరా? ఎందుకంటే అప్పుడు దాకా వారు భూమి మీద నడవడం చూశారు, ప్రభువుని సముద్రం మీద నడిచేట చూశారు. హబక్కూ గ్రంథంలో ఉంది, నువ్వు సముద్రంలో తొక్కుచూ సంచరిస్తున్నావు అని ఉంది. అది నెరవేరిందా లేదు ఇక్కడ? ఆమేన్, హల్లెలూయా. నేనే భయపడకుడి. ఇందాక మెలుగా చెప్పాడు గడిచి, నేనే. అని ఒకడు అడుగుతున్నా శిష్యుడు, నీ వల్ల నడిచే అవకాశం ఇవ్వమన్నాడు. కానీ మంచి కోరిక అది, ప్రవక్త మంచిదే అన్నారు. కానీ విశ్వాసంతో ఉండాలి. నువ్వు ముందుగా చూడ, వెనక్కి చూడకూడదు. నువ్వు లోతు భార్య కాకూడదు, లేకపోతే మునిగిపోతావు, ఉప్పు స్తంభమైపోతావు, నిర్జీవం అవుతావు. విశ్వాసంతో నడవాలి. అది అర్థం. అది నేను వద్దన్నా, నడిచిరా. అతను ఇంకా అక్కడ ఉన్నాడు. ప్రభు నీ వాళ్ళని గుర్తుపెట్టాం, నీ వాళ్ళని నడిచే అవకాశం నడిచిరా. వెనక్కి చూడడం వల్ల మునిగిపోయాడు. ఎప్పుడు కూడా వెనక్కి చూడన్నాడు. నాగటి మీద చేయబడి వెనక్కి చూడ చూసేవాడు. నాగటి మీద చేయబడి మనం అరకతుంటాం కదా, వెనక్కి చూడకూడదటండి. ఎంత దున్నానని కూడా చూడకూడదటండి.
ఇంకా ఎంత మీకు దున్నవలసి ఉందో చూడాలంటే. ఇప్పుడు అర్థమైందా? చాలా వెనకాల సాలు వేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. గుర్తుందా? మీరు అర్థకుందారా? ఆమె హల్లెలూయా. నీళ్ళు సాలు అటు సాలు వేస్తాం, ఇంకా దుఃఖపోతే మళ్ళీ ఇంకో సాలు వేస్తాం, అంతే ఇప్పేస్తాం అరకని. అర్థమవుతుందా? ఉదయం 6 to 11 అరక, మళ్ళీ మధ్యాహ్నం 3 to 6 దాకా దున్నుతారు, అంతే. ఎడ్లకి విశ్రాంతిస్తారు మధ్యకాలంలో. సరే, నేను ఎందుకంటున్నానంటే, నాగటి మీద చేయబట్టి వెనక్కి చూసేవాడు నా రాజ్యంలో పాత్రుడు కాడు. అక్కడ పేతురు నశించిపోయాడని చెప్పట్లేదు. లోతు భార్య నశించిపోలేదు, లోతు భార్య రక్షించబడింది. వెనక్కి చూడొద్దన్నారంటే నువ్వు నశించిపోతావు అని చెప్పలేదు. వెనక్కి చూస్తే ఏమవుతాడో కూడా చెప్పలేదు. వెనక్కి చూస్తే నువ్వు ఉప్పు స్తంభం అవుతావు అంటే వెనక్కి చూడతావు, కానీ ఇక్కడ వెనక్కి చూస్తే ఏమవుతావో చెప్పబడింది. నా మాట అర్థం చేసుకోండి, అవునా? నువ్వు వెనక్కి తట్టి చూస్తుంది నా రాజ్యం రాదు నీకు. అక్కడ చెప్పబడలేదు, ఇక్కడ చెప్పబడింది. అందుకే నువ్వు వెనక్కి చూస్తే ఏమవుతావో నీకు తెలుసు కనుక నువ్వు వెనక్కి చూడకూడదు, ఇక నువ్వు ముందుకే చూడాలి. పేతురు వెనక్కి చూశాడు. ఆ సముద్రాన్ని, అది కెరటాలని, నీటిని చూసినప్పటికీ అతనికి ఏమైంది? భయం వేసింది. భయం ఏం చేసింది? ముంచేస్తుంది. విశ్వాసం తేలదీస్తుంది, నిర్భయం ఏం చేస్తుంది? తేలదీస్తుంది. తేల్తాడు మనిషి. దేవ స్తోత్రం కలండి, హల్లెలూయా. అయితే యేసు ఒక ఇంటి నుండి వెళ్ళిపోతే, నేను ముగిస్తున్నాను, ఇంకా ఎంతసేపు టైం చూసి చెప్తాను నేను, గంటే మన మెసేజ్. యేసు ఒక ఇంటి నుండి వెళ్ళిపోతే ఆ ఇంటిలోనికి సాతాను తన పరివారంతో ప్రవేశిస్తాడట. అర్థమైందా? సంగమని ఇల్లు, నిజముగా ఇల్లుని ఇల్లు, నిజముగా నీవని ఇల్లు, ఈ 3 ఇళ్ళ నుంచి వెళ్ళిపోయాడు అనుకో, అందులో ఎవరు వస్తారు? ఎవరితో? తన పరివారము. తనకు పరివారం ఉంది, తెలుసా మీకు ఆ సంగతే? తన పరివారంతో వస్తున్నట్టండి. వెళ్ళకుండా చూసుకోలేకపోతున్నారు. వెళ్ళిపోతే రాడు. అందుకే నేను నా ప్రియుడిని తీసుకెళ్ళి నా తల్లి అరలో పెట్టుకుని బంధించానంది. యేసుని నీ హృదయంలో బంధించాలి, అంతగా నువ్వు ప్రేమించాలి, అంతగా నువ్వు చేర్చుకోవాలి, అంతగా హత్తుకుని ఎత్తుకోవాలి ఆయన్ని. అప్పుడు నీ నుండి ఆయన వెళ్ళడు. ఎందుకంటే నీ ప్రేమకు పాత్రుడు. ఆమేన్, హల్లెలూయా. ఇంట్లోకి, మనిషిని ఇంట్లోకి, సంగమని ఇంట్లోకి ఎవరు వస్తారో? తన పరివారంలో వస్తాడు అయ్యగారు. ఆ పాత అయ్యగారు వచ్చి కాపురం పెడితే ఇంకేమైనా ఉందా? పొడుచుకుని చచ్చిపోతారండి. వాడు చేయి పని అదే. వాడు ఆ ఇంట్లో రక్తం కళ్ళ చూస్తున్నాడు. వాడు రాకుండా తరిమే శక్తి మనకుంది. నీ ఆటి గట్టి ప్రార్థనలు చేయాలి నువ్వు. ఎందుకంటే భార్య భర్తల సమాధానం లేదు, బిడ్డల మధ్య సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం ఎందుకు లేదు? తల్లితో దారి, పిల్లతో దారి, తండ్రి కొడుకుతో దారి, 4 దారులు. అప్పుడు ఆడొచ్చి ఎవరు ప్రవేశిస్తారు ఇంట్లోకి? సొంత అనుభవంతో ముగిస్తున్నాను. సొంత అనుభవంతో ప్రార్థనలు చేయడి. సీటు రాసిచ్చి నా కోసం ప్రార్థన చేయవా అని జీవితంలో శ్రమలు విస్తరించను అన్నాడు. సీటు రాసిచ్చి నా కోసం ప్రార్థన చేయండి అంటారంట. ఏమంటారా? కానీ రహస్య ప్రార్థన అనుభవం వారికి లేదట. అర్థమైందా? సీటీ రాసి ఇవ్వని వారు ప్రార్థన చేస్తారంట, సీటీ రాసిచ్చేవారు ప్రార్థన చేయరట. నా మాటలు అర్థమయ్యా? వాళ్ళకి ఏ అలవాటు అయింది? సీటు రాసి ఇవ్వడం. కానీ వాళ్ళ నోరుతో, వాళ్ళ నాలుగుతో, వాళ్ళ స్వరపేటికతో దేవునికి ఏం చేస్తారు? సమస్యలను చీటీలు రాసిస్తారు. అట్టి వాని జీవితంలో శ్రమలు విస్తరిస్తాయి. రహస్యంగా ప్రార్థన చేయవని జీవితంలో శ్రమలు రావన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఏం చేయాలమ్మా మనము? నిర్మల, రహస్యంగా భర్త కోసం ప్రార్థన, బిడ్డల కోసం ప్రార్థించాలి. చిన్న వయసులో 2 బిడ్డలను కనుక్కుంది. మా చోరారం బిడ్డ 38 వచ్చేసి పెళ్లి లేదు. ఇంకా పెళ్లికి వెళ్దామని ఎంతో ఆశపడ్డాం. చివరికి నేను పెళ్లి చేసుకున్నాను. ఆ పిల్ల పెళ్లి కోసం ఎందుకని మేము ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థన వినలేదో,
మా ప్రార్థనలో నిజంగా దేవునికి ఆ చేసుకో పిల్లకైనా పడలేదు మాకు తెలియదు. కొందరు అదృష్టం, భర్త వెంటనే, భార్య వెంటనే, పిల్లలు. ఐ మీన్ హల్లెలూయా. ప్రార్థనకి జవాబులు వెంటనే వస్తాయి రహస్యంగా ప్రార్థిస్తే. నేను వెంటనే మాట తీసుకుని ఈ విషయం చెప్పాను. నేను ప్రార్థనకి జవాబులు చీటీ రాసి అలవాటు మానుకోవాలి. ప్రార్థనకి నా కోసం ఈ సమస్య ఉందని ప్రార్థనకి పాస్టర్ గారితో చెప్పుకోవచ్చండి. పాస్టర్ గారికి గుర్తుంటుంది ఈ విషయం ఈ ప్రార్థించండి. నాకు ఎవరు చెప్పరండి మన సంఘంలో, నాకు ప్రార్థన చేయడం చెప్పరు ఎవరు కూడా. నాకు మంచిదే అది. నేను తమ సామర్థ్యంతో సమస్యలు తామే అధిగమిస్తుండడం నాకు మంచిదే. అవునా? తమ సమస్యలు తామే ప్రార్థన ద్వారా అధిగమిస్తుంటే నాకు మంచిది. అందరూ సమస్యలు చెప్తే నాకేం బాగుంటుంది? చెప్పకపోవడం మంచిది. చెప్పకపోవడం వల్ల తమ సమస్యలను తామే ప్రార్థన ద్వారా పరిష్కరించాలి. చీటీ రాయట్లేదు. చీటీ రాస్తే శ్రమలు అన్నాడు. వారు ప్రార్థించగా చీటీ రాస్తున్నారు అన్నాడు. మనం ఏడుస్తూ ప్రార్థించాలి. ఓల్ నైట్లో వాళ్ళేమో హ్యాండ్ బ్యాగ్లు వేసుకుని చీటీకి వెళ్ళి నవ్వుతూ 12 గంటలకి ఇంకా వండుకున్నాయి బిర్యానీలు బాయి తింటారు. అంతే కదా. మనం ఏం చేయాలి వాళ్ళ కోసం? ఎలాగా? ఏడుస్తూ. మనం ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతూ. ఒక ఆమె 2 రోజులు ఉపవాస ప్రార్థన పిలిచింది. నాతో పాటు వాళ్ళు ఉండాలా? వాళ్ళు అన్నీ వండికి తిన్నారు. నాకు వాసనలో కేసంలోను. నేను ఇంకా ఉండలేకపోయాను. 3 రోజులు వెళ్ళాను. 3 రోజులు 2వ రోజు వచ్చి 2వ రోజు జవాబు వచ్చి ఇంటికి వచ్చేసాను. వాళ్ళేది నాతో పాటు ఏకీపించి ప్రార్థన చేయలేదా అంటే నేను ఎందరికి వెళ్ళి ప్రార్థన చేస్తానా? అర్థమైందా? ఆమెను హల్లెలూయా. ఈ దురాచారాలు పోయాయి. గతంలో నన్ను నిలగేడిపించేశారు. మా ఇంట్లో 7 వారాలు కూట పెట్టమని. 7 వారాలు వెళ్ళాలి ఇంటికి. వెళ్ళకపోతే ఆడు రాడేమో భయం. ఇప్పుడు అర్థమైందా? ప్రార్థన చేయమని చీటీలు ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా ఏం చేయాలి? రహస్య ప్రార్థనలు చేయాలట తమ గదుల్లో. వారు శ్రమలను దాటుకుని వెళ్ళిపోతారు. దేవుడి వాక్యం దీవించున్నాడు. వినలేకపోతున్నారు మీరు. అదే బుర్రకథ అనుకో.